రెండు లైన్లు అనండి, కార్యక్రమం ప్రారంభంలోనే మీ సంగీతపు ఒక జల్లు కురిపించేద్దాం. చుక్కలు తెమ్మన్నా తెచ్చుకురానా, చూస్తావా నామైనా, చేస్తానే ఏమైనా, నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను, వస్తానమ్మా ఎట్టాగైనా. రజనీకి మీ వాయిస్ నప్పడం. పాత చిత్రాల్లో లుంగి కట్టుకొని మీసాలు మెలు తిప్పుకొని ఏ కబాలి అని పిలవంగానే ఒంగోని వినయంగా ఎస్ బాస్ అని అంటాడు అనుకున్నారా? కబాలీరా. మీరు ట్రాక్ పాడి తర్వాత బాలుగారు పాడగా పెద్ద హిట్ అయిన పాట, మీకు అభ్యంతరం లేకపోతే ఒకటి చెప్పగలరు. వానా వానా వందనం, వయసా వయసా వందనం. దీంట్లో పెద్ద సంతోషమైన విషయం ఏంటంటే చక్రవర్తి గారు, నేను ఆయన దగ్గర పర్మిషన్ అప్పుడే తీసుకురాను, ఈ పాటకి నువ్వే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చేసావనేది ఎక్కడైనా చెప్పుకురా అన్నాను. సింగర్గా బాగా బిజీ అయిన కాలంలో మొదట్లో మీ మీద వచ్చిన చిరు విమర్శ ఏంటంటే బాలుగారి క్లోనింగ్ అని. చూడ ఆయన నమిలి మింగేసి పిప్పిని వాళ్ళు చూడని సక్సెస్సా, వాళ్ళు పడని కష్టమా? అసలు ఆ ముక్కాల పాటలో అప్పటి వరకు ఉన్న మనో కనిపించలేదు, అవును, ఇంకో మనో కనిపించాడు. ముక్కాలా ముక్కాబులా అన్న బాస్ ఇంకొంచెం ఫోర్స్గా పాడు అన్నాను. పాడా, వెరీ గుడ్ వెరీ గుడ్, నెక్స్ట్ లైన్ నెక్స్ట్ లైన్ నెక్స్ట్ లైన్. 15 నిమిషాల్లో అయిపోయింది. ఒకటి రెండు లైన్లు ఇంకొంచెం వేరే నీ సొంతంగా ఏదైనా ఐడియాస్ పాడు అని మొత్తం పాడి చేసుకోవడం. గీతాంజలి సినిమా గురించి తెలుగులో బాలుగారు పాడారు, తమిళ్లో మీరు పాడారు, రెండు హిట్టే. ఓ ప్రియా 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 ప్రియా, ஏழை காதல் வாழுமோ, இருளும் ஒளியும் சேருமோ, நீயோர் ஓரம் நானோர் ஓரம், காணல் நீரால் தாகம் தீராது போ. నమస్కారం, కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమం ప్రారంభించగానే జంధ్యాల గారి ఓ కోట్ నాకు గుర్తుకొస్తుంది, అది మీకు చెప్పాలనుకుంటున్నాను. నవ్వడం భోగం, నవ్వించడం యోగం, నవ్వలేకపోవడం రోగం. ఈ తత్వాన్ని ఎంతమంది అర్థం చేసుకుంటారు? బ్రతికి ఉన్న కాలంలో మనం నవ్వుతూ, ఎదుటివాడిని నవ్విస్తూ, మనం సంతోషంగా ఉంటూ, వీలైనంతగా అందరినీ సంతోషపెడుతూ ఉండే జీవితం సార్థకమైనది కదా. ఈ తత్వాన్ని పూర్తిగా నమ్మి ఆచరిస్తున్న వ్యక్తి నా ముందున్నారు. నేను ఎక్కువసేపు సస్పెన్స్ పెట్టదలుచుకోలేదు, నేను మీకు ఈరోజు పరిచయం చేయదలుచుకుంటున్నాను శ్రీ నాగూర్ బాబు గారు, అంటే మనందరి అభిమాన మనో గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమానికి స్వాగతం. సిప్పేసి మాట్లాడతా. కాఫీ బాగుంది అంటే మీ ఇంటర్వ్యూ అంత హాయిగా ఉంటుందనేది అందరూ చెప్పిన మాట. థ్యాంక్ యూ, చాలా సంతోషం ఈరోజు మీ షోలో నేను కూడా వచ్చినందుకు వెరీ హ్యాపీ. శంకరాభరణంతో స్నానం చేస్తా, అలాగే కీరవాణి రాగంతో అలాగే ఉంటుందా మీ లైఫ్? అంటే యాక్చువల్లీ ఏదో రెండు లైన్లు అనండి, కార్యక్రమం ప్రారంభంలోనే మీ సంగీతపు ఒక జల్లు కురిపించేద్దాం, ఓ రెండు లైన్లు. శంకరాభరణం కన్నా కూడా చుక్కలు తెమ్మన్నా తెచ్చుకురానా, చూస్తావా నామైనా, చేస్తానే ఏమైనా, నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను, వస్తానమ్మా ఎట్టాగైనా. అందులో ఆ చరణంలో కూడా మాట ఖైదీ ఉందా ఇది గోయిందా, అది చాలా మంచి మాట్లాడుకున్నట్టు అది ఒక అద్భుతమైన సాంగ్. ఇది గోయిందా, ఖైదీ కన్నయ్య కాదా అంటే వీడికి అన్నయ్య వాడు అని. హాస్య చతురత మీకు ఇన్బిల్టా ఏమిటి? దీని వెనక ఏముంది, మనం క్యాజువల్గా ఉంటాను నేను అంతే. ఏ సింగర్స్లో లేనంత ఒక ఎంటర్టైన్ చేసే శక్తి పాట ద్వారా ఎలాగూ చేస్తారు మీ చతురత ద్వారా. నాకు నార్మల్గా సరదాగా ఉండటం చాలా ఇష్టం. ప్రతిదీ చాలా సీరియస్గా ఆలోచించడం అనే దానికన్నా కూడా ఈ కోణంలో ఆలోచిస్తే ఎలా ఉంటుంది, క్యాజువల్గా ఉంటే
ఇంకా ఈజీగా ఉంటుంది కదా, నవ్వుతూ పలకరిస్తే బాగుంటుంది కదా. బాగున్నావా ఏంటి అన్నాం అనుకోండి, మన మీద అప్పు ఉన్నట్టు వాడికి. అదేదో మొహం నల్లగా పెట్టుకొని సమాధానం చెప్తూ ఉంటారు. దానికన్నా ప్లెజెంట్గా నవ్వుతూ ఉంటే మనకి బాబా గారు చెప్పిన మాట గుర్తొస్తుంది. సత్యసాయి గారు కానివ్వండి, షిరిడి సాయిబాబా గారు కానివ్వండి, నాకు చాలా ఇష్టమైన దేవుడు షిరిడి బాబా. ఎదుటి వ్యక్తిని ప్రేమించాలంటే మనం నవ్వితే మన 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 ప్రతిబింబమే కదా అవతలి వ్యక్తి ఆత్మ కూడా. మనం నవ్వితే అక్కడ నవ్వుతారు అని, పళ్ళు కొరికితే వాళ్ళు కొరుకుతారు. సో ఈ సిద్ధాంతం నాకు చిన్నప్పుడు ఎప్పుడు నాకు నార్మల్గా ఏంటంటే అలాగా ఆ మాట వినక ముందే నా క్యారెక్టర్ క్యాజువల్గా ఉంటాను కాబట్టి, ఇది విన్న తర్వాత ఓహో మనం వెళ్ళే పద్ధతి కరెక్ట్ అన్నమాట. నీ ఎదుటి వ్యక్తిని ప్రేమించు, అతనిలో ఉన్నటువంటి సంతోషం నీకు తిరిగి నువ్వు ఆటోమేటిక్గా చూస్తావు. నీ రిఫ్లెక్షన్ని నువ్వు ఏ విధంగా చూడాలనుకుంటున్నావో ఆ విధంగా అప్లై చేయి అనేది చెప్పిన మాట నాకు నా క్యారెక్టర్ అట్లాగే చెప్పారే అన్నట్టు అనిపించింది. సో ప్రతి నిమిషం సరదాగా సంతోషంగా ఉంటే జటిలమైన సమస్య కూడా దానికి ఒక దారి తొందరగా దొరుకుద్దనే ఒక సిస్టమ్ అలవాటైంది నాకు చిన్నప్పటి నుంచి. మీ గాయకుడిగా మీ కోణాన్ని తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఒక విషయాన్ని వెంటనే అడగకపోతే ప్రేక్షకులే ఒప్పుకోరు. అదేంటంటే రజనీకి మీ వాయిస్ నప్పడం. ఆయన దాదాపు 20 సినిమాలుగా మీ వాయిసే వస్తుంది. అండ్ అదేమిటో ఒక క్లోనింగ్ లాగా ఆయన గొంతు తమిళ్లో ఎలా ఉంటుందో తెలుగులో మీ గొంతు అలాగే ఉంటుంది. ఏమిటి అనుబంధం ఏమిటి? ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టినట్టు? లేదు సార్, కారణం అంత గొప్ప మహానుభావుడికి డబ్బింగ్ చెప్పడం నా అదృష్టం. అంటే మీకు ఆల్మోస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఒక జాకీ చాన్ గారికి ఉన్నటువంటి క్రేజు ఉన్నటువంటి రజనీ గారు, ఆయన షారుఖ్ ఖాన్ గారే లుంగీ డ్యాన్స్ అనే ఒక పాట పాడి ఆయన కటౌట్ చూపించి 200 కోట్లు కలెక్ట్ చేశారని చెప్పారు. సో అటువంటి వ్యక్తికి నాకు తెలిసిన భాష, నా మాతృభాషలో ఆయనకి ఒక అంబాసిడర్గా అనుకోండి, లేకపోతే నేను ఆయన పేరు తలుచుకోగానే నేను గుర్తొచ్చే పరిస్థితిలో భగవంతుడు అవకాశం ఇచ్చాడని నేను చాలా సంతోషపడుతూ ఉంటాను. బై లక్ ఏంటంటే ఆయన ఈ నాజిల్ టోను, ఈ షార్ప్ వాయిస్, ఎన్నాకన్నా సౌఖ్యమా అని ఆయన దీంట్లో మన కబాలీలో పాత చిత్రాల్లో లుంగి కట్టుకొని మీసాల మీద తిప్పుకొని ఏ కబాలి అని పిలవంగానే ఒంగోని వినయంగా ఎస్ బాస్ అని అంటాడు అనుకున్నారా, కబాలీరా అంటే నార్మల్గా ఉన్నట్టు వాయిసే. నేను నార్మల్గా మీతో మాట్లాడుతున్నప్పుడు నేను చిన్న మోల్డ్ ఒక 10% ఉంటుంది. మీరు సినిమా మొత్తం చూస్తుంటే నేను మాట్లాడిందే నా వాయిసే ఉంటుంది మీకు ప్రతి సినిమాలో. కైలాష్ ఆవిడ ఆశీర్వాదం తర్వాత తీసుకుందాం ముందుకా. సో ఈ రెగ్యులర్ మాట్లాడే టిన్సే ఫస్ట్ నుంచి నేను ఆయనకి ఫస్ట్ 2 సీన్లు చెప్పిన ముత్తులో చెప్పినప్పటి నుంచి నేను ఇలా ఫాలో అవటం నా అదృష్టం. ఆయనకి నచ్చింది. ఆయన్ని కలిసినప్పుడు ఎలా ఉంటుంది ఆయన స్పందన? ఆయన శివాజీ సినిమా చూసి నాకు నైట్ 10ంటికి ఫోన్ చేశారు. నమస్కారం, నేను రజనీ. నాకేంటంటే ఈ మిమిక్రీ ఆర్టిస్టులు అందరూ బాగా క్లోజ్ ఫ్రెండ్స్. మనకి తమిళ్ కానీ తెలుగు కానీ అందరితో క్లోజ్గా ఉంటాను. మీకు కౌండమణి గారు కానీ, మీకు సెంధిలు, వడివేలు మనం ఎవ్రీ వీక్ వస్తూ ఉంటాడు ఇక్కడికి. మేము కమల్ హాసన్ గారి సినిమాలో యాక్ట్ చేసాం, సింగారవేలన్ అని. అప్పటి నుంచి అతనికి సినిమాలు బాగా నచ్చిన క్యారెక్టరు రెగ్యులర్గా నా దగ్గరికి వస్తాడు. సో ఇలాగ కమెడియన్స్ అందరితో ర్యాపో ఎక్కువ నాకు. వాళ్ళు నా జోకులకి నవ్వుతూ ఉంటారు. అది మీరు అది అన్నట్లు మన క్యాజువాలిటీ ఈ స్టడీ చేయటం దీనివల్ల అనుకుంటా. వివేక్ గారు ఇట్లా అందరికీ నేనంటే చాలా ఇష్టం. నాతో సిట్టింగ్లో కూర్చున్నప్పుడు ఏదన్నా పాయింట్లు వస్తుంటే సినిమాల్లో కూడా పెట్టామని చెప్తారు వివేక్ గారు, 1-2 పాయింట్లు పెట్టామని. చాలా సంతోషం వేసినది. సో అట్లాగే నాకు 10 గంటలకి రజనీకాంత్ గారు ఎందుకు మాట్లాడతారు నాతో నమ్మలేకపోయారు. ఏ రజనీ అని అడిగా. ఏం చెప్పమంటారు, అడిగారు రజనీకాంత్ పేసరా అంటే ఆ హెజిటేషన్లో పట్టేశా.
ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, మనకి ఇక్కడ ఈ రోబో శంకర్ ఇట్లాగా ఈ సన్ టీవీలో కానీ ఈ కమెడియన్స్ చాలామంది ఫ్రెండ్స్ సరదా మాట్లాడుతూ ఇమిటేట్ చేసి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ఎవరన్నా ఆట పట్టిస్తున్నారా అనే ఉద్దేశంతో అడిగాను సార్. ఇవాళ తమిళ్లో చెప్పారనమాట, ఇవాళ శివాజీ తెలుగు వెర్షన్ చూశాను, నాకన్నా చాలా బాగా చెప్పారు మీరు, థ్యాంక్స్ చెబుదామని ఫోన్ చేశాను. వెరీ గుడ్. ఏం కావాలి మీకు ఆయన అంటే, మా ఇంట్లో బిర్యానీ తింటే సంతోషిస్తాను సార్, పంపండి తింటాను అన్నాడు ఆయన. సో అంత ఒక గొప్ప ఆర్టిస్టు, ఓ టెక్నీషియన్. ఆయన మేనేజర్ కూడా ఫోన్ చేసి చెప్పచ్చు, మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేశారని అంటేనే మనం పొంగి ఆనందంగా ఉబ్బి తబ్బిపోతాం. అట్లాంటిది ఆయన ఫోన్ చేసి పర్సనల్గా థ్యాంక్ చేయటం ఆయన విజ్ఞత, ఆయన సంస్కారం. సో అంత గొప్ప వ్యక్తికి మనం మిస్ అవ్వకుండా సినిమాల్లో చెప్పే అవకాశం దొరకటం భాగ్యం. అది అందరూ చెప్తూ ఉంటే ఇంకా ఆనందం ఎక్కువ వస్తుంది బయట. అట్లాగే రజనీకాంత్ గారు ఎవరన్నా కొత్త వాళ్ళు ఎవరు మాట్లాడితే రజనీకాంత్ గొంతులానే ఉంది విను విను అంటూ ఇస్తూ ఉంటారు ఫోన్, తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు. సో అవన్నీ చూస్తున్నప్పుడు ఒక చిన్న ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఓకే, మనం పడ్డ కష్టానికి ఒక్కో సినిమాకి ఆయన స్పీడ్ అందుకోవడానికి కష్టపడతాం. ఆయన వచ్చి కూర్చుంటూ ఉంటాడు సడన్గా. ఓకే, బాబా సినిమాకైతే మెయిన్ సీన్స్ అన్నిటికీ వచ్చేవారు ఆయన. పడయప్ప నరసింహ సినిమాకి వచ్చారు. అలాగే ఇంపార్టెంట్ సినిమాలు అనుకున్న వాటికి 1 or 2 days వచ్చి విని ఆయన నాకు సజెషన్ చెప్పడం కన్నా కూడా తెలుగులో ఈయన మార్చిన రెండరింగ్ ఈ స్టైల్ మనం కూడా ట్రై చేద్దాం అనుకునేంత ఒక గొప్ప సంస్కారం. అంటే బెటర్మెంట్ ఏమిటి సినిమాకి, ఆ క్యారెక్టరైజేషన్కి. ఇప్పుడు ఆయన మాడ్యులేషన్ కొన్ని చోట్ల మన లాంగ్వేజ్కి అవసరమైన చోట నేను మారుస్తా. ఓకే ఓకే. అది ఎక్కడంటే మీకు శివాజీ సినిమాలో గల్లాలో ఫోను ఒక్క రూపాయి కాయిన్ వేసి మరాఠీ హీరోరా దెబ్బ అదిరింది కదా, ఇది చుమ్మా అదిరిదిల్లే ఆయన మిడ్ వాయిస్ పైన చెప్పాడు. ఓకే ఓకే. సో నేనేం చేశాను, దెబ్బ అదిరింది కదా అంటే దానికన్నా మరాఠీ హీరోరా దెబ్బ అదిరింది కదా అంటే సౌండ్ మనం ఈ సటైరికల్గా కొడితే ఎలా ఉంటుందని చూస్తే ఇట్లాగ చిన్న చిన్న మైనర్ పాయింట్స్ అక్కడక్కడ చేసుకుంటూ వెళ్ళేవి తెలియకుండా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అదొక పెద్ద సముద్రం సార్, డబ్బింగ్ అంటున్నాం అంత ఈజీ కాదు. అది రజనీకాంత్ గారికి చెప్తున్నాను, ఒక గాయకుడిగా పేరు వచ్చింది కాబట్టి నాకు నేమ్ వచ్చింది, కానీ ఒక్కొక్క డబ్బింగ్ ఆర్టిస్టు కష్టపడి చెప్తూ ఉంటారు, వాళ్ళకి రాని రికగ్నైజేషన్ చూస్తూ ఉంటే చాలా బాధ వస్తుంది. అదొక గొప్ప కళ. కమల్కి చెప్పినప్పుడు ఎలా ఫీల్ సార్? మీరు ఫస్ట్ సతీలీల అవుతా కమల్ గారికి చెప్పి? అవును సార్, అవును. భద్రావతి ఇది వెళ్తే కోటిపల్లి రాదు కొండపల్లి వచ్చేస్తుంది. ఇది ఏంటంటే మనకి కోయంబత్తూరు స్లాంగ్ అండి. ఓకే, కోమరాడు స్లాంగ్. ఆ స్లాంగ్ని పెట్టారు తమిళ్లో. అది ఏంట్రా ఎంగ పోయిటరుక అప్పుడు యాక తెలిపి వారులే ఆయన స్టైల్ ఆఫ్ వాయిస్ అది కొంచెం సహజంగా ఏంటంటే వాయిసెస్ని ఒక రకంగా ఆ ఫ్లేవర్ తీసుకొస్తే ఎలా ఉంటుందని ట్రయింగ్ చేస్తూ ఉండేవాడిని చిన్నప్పటి నుంచి. దానివల్ల మీరు ఎలా ఉన్నారు, బాగున్నారు, ఇది కమల్ హాసన్ గారి వాయిస్ ఆ సౌండింగ్ తెస్తే ఎలా ఉంటుంది అనేది ప్రయత్నం మైండ్లో ఉంటుంది. కాబట్టి సరదాగా అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాను, ఇది స్టేజ్లో ఏం చేయలేదు. సో ఆ సినిమాకి ఆ స్లాంగ్ పెడితే బాగుంటుందని అది ట్రై చేసాం. మన రాజమండ్రి స్టైల్ ఉంది కదా, గోదావరి ఏటమ్మడో పండగ పూట లైట్ లేపేసి కూర్చున్నాడు, అన్నయ్య కళ్ళతోటి అంటది. ఓ కళ్ళతోడు ఎట్టానా, ఈడు గొప్ప ఇంజనీర్ అయిపోతాడు, స్టీరింగ్ ఏదిరా ఏదిరా, ఇవన్నీ అక్కడ స్లాంగ్లో మనకి చక్కగా వినే ఒక స్లాంగ్ చిన్నప్పటి నుంచి అలవాటైంది కాబట్టి దానికి దగ్గరగా ఉందని అది అప్లై చేసేటప్పటికి బాగా క్లిక్ అయింది. అట్లాగే కొంచెం నెల్లూరు స్లాంగ్ మిక్స్ చేసి బ్రహ్మచారి అనే సినిమాలో కమల్ హాసన్ 2 సినిమాలు ఆయనకి చెప్పింది. అన్నయ్య బాలు గారు చెప్తారు,
ఇది కొంచెం డిఫరెంట్గా మాట్లాడారు కమల్ హాసన్ గారు అనే ఉద్దేశంతో ఈ 2 సినిమాలకి చెప్పడం జరిగింది. గొప్ప ఎక్స్పీరియన్స్ సార్ అదాన్ని, అటువంటి మంచి లివింగ్ లెజెండ్స్కి చెప్పటం కదా. ఎందుకంటే ఇవాళకి మన మార్నింగ్ 6 o'clock కాల్ షీట్ అంటే 5:50కి విత్ మేకప్ స్పాట్లో ఉండే కళాకారులు ఇంకా ఉన్నారని తార్కాణంగా రజనీకాంత్ గారిని, కమల్ హాసన్ గారిని చెప్పుకోవచ్చు. సో అట్లాంటి వాళ్ళతో ర్యాపో ఉండటం అనేది పెద్ద ఒక టెక్నీషియన్, పెద్ద అంతకన్నా ఏం కావాలి చెప్పండి. బాలు గారు ఇళయరాజా గారి గురించి చాలా చాలా చెప్తారు. వాళ్ళ అనుబంధం కూడా జగద్విదితం. అద్భుతం. అలాగే మీ అనుబంధం కూడా ఇళయరాజా గారితో చాలా చాలా ఎక్కువ. నన్ను క్రియేట్ చేసింది ఆయన కదా సార్. ఇప్పుడు ఎందుకంటే నేను తెలుగులో చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్గా నేను దాదాపుగా 80 నుంచి నేను ఆయన దగ్గర అసిస్టెంట్గా ఉన్నానండి. ఎలా వచ్చారు అసలు మద్రాసు? నేను రంగూన్ రౌడీలు సినిమాలో కృష్ణరాజు గారి చిన్నప్పుడు, కేటుగాడి సినిమాలో మోహన్ బాబు గారి చిన్నప్పుడు, ఇట్లాగా దాసనారాయణరావు గారి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, నీడ సినిమా నుంచి అప్పుడప్పుడు మద్రాసు వెళ్ళటం. ఈ బంధంలో ఏంటంటే మనకి ఓ ఆడది ఓ మగాడు అనే సినిమా ఆయన చేశారు. అంటే ఎలా అంటే సత్తెనపల్లి నుంచి వస్తూ పోతూ ఉండేవాళ్ళు? లేదు, నేను విజయవాడ వచ్చేసారండి. అంటే 5వ ఏట నాకు మద్రాసు మకాం ఎక్కడ? మద్రాసు హోటలే. ఓకే. అంటే చిన్నపిల్లలు అడిగేది ఎవరిని తోడు వచ్చేవాళ్ళం? ఎవరు చిన్నప్పటి నుంచి వదిలేశారు మా అమ్మ. ఈ డాడికి వెళ్ళిన ఇంటికి వస్తాడని నమ్మకం వాళ్ళకి. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళతో డ్రామాలకు వెళ్ళే అలవాటు, ఒక్కడిని ఇంటికి వెళ్ళేవాడిని. సో 5-6 ఏట నుంచే ఈ ఆర్టిస్టులుగా వాళ్ళు కష్టాల్లో చిన్నగా వాళ్ళతో పాటు వెళ్ళి తిరగటం, స్కూల్కి అప్పుడప్పుడు వెళ్ళటం, నేను ఉన్నాను ఈ స్కూల్లో అన్నట్టు. సో ఇట్లాగా చిన్నప్పటి నుంచి ఆ టచ్లో దాసనారాయణరావు గారు మా మదర్ని పిలవటం, నీడ సినిమాలో క్యారెక్టరు. అప్పుడు ఆయన దగ్గర వీడు బాగా ఆడుతున్నాడే అని చెప్పి చిన్న రమేష్ గారితో చిన్న 2 సీన్లు క్యారెక్టర్ ఇవ్వటం. సో అప్పటి నుంచి ఆయనతో బంధం, అప్పుడప్పుడు వెళ్ళి కలవటం, మద్రాసుకు రావటం, వెళ్ళటం. 5-6 సినిమాలండి అంతే. 5-6 సినిమాలు. 6వ సినిమానో 7వ సినిమానో ఇది ఓ ఆడది ఓ మగాడు. హీరోయిన్ తమ్ముడు క్యారెక్టరు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరు. 13-14 మీసాలు రాకుండా వచ్చి రాకుండా ఆ క్యారెక్టర్కే నేను పెద్దోడిని అవుతానన్నారు. ఇంకా చిన్న కుర్రోడు అయితే బెటర్ అని కాళ్ళు పట్టుకొని వదలలా దాసరి గారిని. సో దాంతో ఆయన సరే పోన్లే ఇది తగినట్టు చేద్దామని 2-3 సీన్లు క్రియేట్ చేసి ఒక సాంగు, అప్పగింతల పాట, అది బాలు గారు పాడుతున్నారు అన్నయ్య నాకు క్యారెక్టర్. అదే పూజ రికార్డింగ్. అప్పుడు ఆ రోజు విశ్వనాథం గారిని కలవటం, ఆయన దగ్గర ఒక గజల్ పాడి వినిపించడం. మా ఫాదర్ వచ్చి, నేను డ్రామా ఆర్టిస్ట్ అండి, మా అబ్బాయి యాక్ట్ చేస్తున్నాడు, ఈ పాట యాక్ట్ చేస్తున్న కుర్రోడు వీడే అని పాడమను అని ఆయన పిలిస్తే ఒక గజలు హంగామా బర్పా తోడేసి జో పీలే గులాం అలీ గారిది ఒకటి పాడి వినిపించేటప్పటికి ఈ పాట పాడతావా, నేర్చుకుంటావా అన్నాడు. అట్లాగే సార్ నేర్పారు. ఇవ్వాలని ఉంది, ఏదో ఇవ్వాలని ఉంది, మా అక్క కన్నా నీకివ్వడానికి ఇంకేముంది, నాకు ఇంకేముంది. తల్లిదండ్రులు లేని హీరోయిన్, ఆ హీరోయిన్కి ఒక తమ్ముడు. వీడు పేపర్ వేసి తర్వాత ఈ చెనక్కాయలు అమ్మి అట్లాంటి ఒక చిన్న పొజిషను. ఆ అమ్మాయి టీవీలో ఒక వయలినిస్ట్ సింగర్. అట్లాంటి ఒక ఫ్యామిలీలో హీరో రేడియో స్టేషన్లో ఇంకొక ఆర్టిస్టు, అతను పెళ్లి చేసుకోవడం అప్పగింతల పాటలాగా ఇది. సో నాకు నేర్పారు. నేను వెళ్ళి ఆ బూతుల్లో నిలబడటం, ఆ గ్లాస్ డోర్స్ల మధ్య ఆర్కెస్ట్రా అక్కడ వాయించడం, అంత కొత్త, తెలియని వయసు 13 ఏళ్ళు. అంతకుముందు పాడిన అనుభవం లేదు, స్టేజీల్లో పాడిన అనుభవం తప్ప. రికార్డింగ్ థియేటర్స్ ఒక చిన్న బెరుకు ఉంటుందిగా, ఆయన మానిటర్ పాడింది రికార్డ్ చేసి వినిపించారు నాకు. వినిపించి కొంచెం భయము వేస్తుంది నీకు, కానీ నువ్వు ఇక్కడ ఉంటే మంచి పొజిషన్కి వస్తావురా అన్నాడు ఆయన. విశ్వనాథం గారు, ఎంఎస్ విశ్వనాథం గారు, ఆ మహానుభావుడు నోటితో నువ్వు మద్రాసు వస్తే నీకు మంచి లైఫ్ ఉంటుందనే మాట రావటం. అప్పటికి 10వ తరగతి 5 సార్లు అటెంప్ట్ చేశాను తెలుగులో 35 మార్కుల కోసం. ఓకే. మిగతా 8 సున్నాలు అనుకోండి.
సో ఆ 35కి లెటర్లు రాసేవాడిని మాస్టర్కి, మీరు నాకు 35 మార్కులు వేసినట్టయితే పట్టు వస్త్రం, పట్టు పంచ వస్త్రం అన్నీ కూడా ఇస్తానంటే కూడా 15 వేసేవాడు, అటు ఇటు కాకుండా. మరి జయించారా? ఇంక ఏమో పుస్తకాలు దానం ఇచ్చి వచ్చా. ఆ 3 నెలల షూటింగ్కి వచ్చేటప్పుడు 10వ తరగతి పుస్తకాలు దానం చేసి వచ్చారు. పాస్ అయినోడికి దానం చేసి, అది ఒక పెద్ద తప్పు జరిగింది అక్కడ. 10వ తరగతి పాస్ అయ్యాడు నాకు తెలియదు. సరే బాగా చదువుకోరా అని ఇస్తే నేను పాస్ అయ్యాను రా అన్నాడు. సరే నీ చేస్తే ఎవరికని కానీ అప్పుడు మద్రాసు ఆయన దగ్గరికి ఆ సినిమా ఫినిష్ చేసి వచ్చా. ఇక్కడ హోటల్స్లో పాడేవాడిని నైట్. అంబాసిడర్ పల్లవ అని, అప్పుడు సుదర్శన్, సవేరా హోటల్ 10th ఫ్లోర్లో ఈ పబ్ ఉండేది అనమాట. దాంట్లో ఎవ్రీ థర్స్డే ఇండియన్ మ్యూజిక్ అని. అప్పట్లో ప్రసన్న కుమార్ సర్రాజ్ అని ఒక ఆయన ఎకార్డిని వాయించే ఆయన బాబురావు ఎకార్డిను, వీళ్ళు 3 ప్లేయర్స్ 300 రూపాయలకి అక్కడ పాడుతూ ఉండేవారు. ఎవ్రీ వీక్ ఒక షో, 8 o'clock నుంచి 12 దాకా, మధ్యలో ఒక 40 minutes బ్రేక్, 300 రూపాయలు. నాకు విశ్వనాథం గారి దగ్గర పనిచేస్తున్నాను కానీ డబ్బులు రావు. ఓకే. రోజు ఈ ఓచర్ సంతకం తీసుకునేవాడు మేనేజరు. ఒకవేళ అటెండెన్స్ ఏమో అనుకున్నా నేను. ఓకే. అది బేట ఆట, కన్వీనియన్స్. అప్పట్లో 18 రూపాయలు 20 రూపాయలు ఉండేది. అది ఆయన అకౌంట్కి వెళ్తుందని నాకు సంవత్సరంన్నర తర్వాత కానీ తెలీదు. అయ్యయ్యో. రోజు టెన్షన్కి వెళ్ళి అది పేపర్ అని నేను వాడు వచ్చాను అని సంతకం చేసి మ్యూజిషియన్స్ అందరికీ ఆకు ఒక్కలు తేవటం, వాచ్మెన్ కొట్టేవాడు నన్ను. వాడు మలయాళీ, నేను తెలుగు. ఐఎమ్ ప్రసాద్ తబలా అసిస్టెంట్. ప్రసాద్ లీఫ్ గ్రీన్ లీఫ్ పాన్. తమిళ్ తెలియదు కదా నాకు. బీడా అంటాం రాదు, బెత్తల అంటాం రాదు. ఓకే. వాడు 2-3 సార్లు వేసి ఎక్కువ ట్రాఫిక్ ఉందనుకోండి, ఒకడు పీకేవాడు, అక్కడే ఉండేవాడిని. ఓ పావు గంట తర్వాత చూసి ఎన్నాడా ఉసురు ఎడుకరా అంటే, నా ప్రాణం తీస్తున్నాడు ఎవరైనా. ప్రసాద్ అసిస్టెంట్, ఎంఎస్వి అసిస్టెంట్ ప్రసాద్ తబలా, ఆస్క్డ్ మీ గ్రీన్ లీవ్ పాన్. సరే పో అని పంపించేవాడు. వీడిని దాటి ఇంకోటి దగ్గరికి వెళ్తే వాడు వదిలేవాడు కూడా, సెకండ్ వాచ్మెన్. వాడికి సర్ది చెప్పి తల ప్రాణం తొక్కొచ్చి లోపలికి వెళ్ళేటప్పటికి రికార్డింగ్ డోర్లు మూసేవాళ్ళు. అయ్యో. రికార్డింగ్ స్టార్ట్ అయ్యేది. అలా కొన్నిసార్లు ఇష్టమైన పని కష్టమైన కూడా అడ్జస్ట్మెంట్. ఆ వెళ్ళిన పర్పస్ సాల్వ్ అయ్యేది కాదు. ఏమిరా ఇంత లేట్ చేసావు, ఇప్పుడు ఎందుకు భోజనం టైం అయింది వేసుకోము అని వాళ్ళ దగ్గర ఒక చిన్న మైనస్ పాయింట్స్. ఇట్లాగ మధ్యాహ్నం పూట రికార్డింగ్ జరుగుతుంటే కాళ్ళు చేతులు నొక్కడం మ్యూజిషియన్స్కి. అట్లాగా అది పనిచేయడం ఉండాలి, అది చూడాలి అనే తపన, నేర్చుకోవాలి. ఓకే. అసలు ఏంటి మ్యూజిక్, రికార్డింగ్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఏంటి, ఒక సాంగ్ని ఎలా క్రియేట్ చేస్తున్నారు, దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా వేస్తున్నారు, అసలు కంపోజింగ్ ఎలా చేస్తున్నారు, ఒక సాంగ్కి లిరిక్ ఎలా ఇస్తున్నారు, డైరెక్టర్ ఎలా చెప్తున్నాడు సిచ్యువేషన్. అప్పుడు క్లాసికల్ టచ్ ఇదంతా ఏం లేదు. నేను నేదురుమూరి కృష్ణమూర్తి గారి కాలేజీలో సంగీతం నేర్చుకున్నాను కాబట్టి సంగీతం అలవాటు ఉంది. 4 ఏళ్ళు సినిమాటిక్ పద్ధతులు నేర్చుకోవటానికే ఇదంతా. సినిమాటిక్ సంగీతం ఎంఎస్ విశ్వనాథం గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఓకే. అంతకుముందు ఆర్టిస్ట్గా వేసిన 13-14 ఏళ్ళు అంటే అటు ఇటు కాని వయసు. చిన్న పిల్లడి క్యారెక్టర్లు రావు, హీరో అవ్వలేము, అవడానికి ఛాన్సెస్ లేము, పొట్టేవాళ్ళం. సో ఇది మనం ఇది ఎందుకు పిలిచాడో ఆయన, అందుకు అన్నాడో, దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దామనే ఆశ కలిగి ఒక 3-4 monthsలో స్వరం రాయటం నేర్చుకున్నా. అంటే ఒక పాట తానని నా సాగప మగరి సా తానని నా సని స, ఈ తాళం అనేది బార్ కౌంటింగ్ అంటారు కదా. సో తకదిమ్మి తకచెను తకదిమ్మి తకచెను తకదిమ్మి స్లో బార్సు, ఫాస్ట్ బార్సు, ఆ కౌంట్ ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక 6 months పట్టింది అక్కడ విశ్వనాథం గారి దగ్గరే. అది ఇవాళ నాకు సింగర్గా చాలా ఉపయోగపడింది. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కసారి ట్యూన్ పాడగానే నేను రాసేస్తా, తర్వాత ఆయన తప్పు చెప్పినా కూడా నేను పాడి వినిపిస్తాను, రికార్డ్ చేస్తా చిన్న వాక్మ్యాన్లో. సార్ మీరు పాడి వినిపించింది ఇదే కదా సార్, యా సారీ అంటారు. సో నేను నోట్ చేశాను, యాజ్ వెల్ సాంగ్ కూడా రికార్డ్ చేశాను సార్. ఒక్కసారి మనం వినగానే ఫాస్ట్గా పాడతాడు మనం అనే పేరు రావడానికి కారణం స్వరం తెలియటం,
ఇప్పుడు ఆయన ఏకసంధాగ్రాహి మహానుభావుడు, ఆయనలాగా బాలుగారు లాగా అందరికీ ఆయన పాటని ఒకసారి 2 సార్లు వినగానే పాడేస్తాడు. వినికిడి జ్ఞానం ఆయనకు ఆసక్తి ఇచ్చాడు. నాకేమో స్వరం, నేను స్వరం రాస్తాను, చిత్రగారు రాస్తారు, వాణి జయరామ్ గారు స్వరం రాస్తారు, శంకర్ మహాదేవన్ రాస్తారు. కొంచెం ఈ బ్యాచ్ అంతా కూడా ఎటువంటి కష్టమైన పాట అయినా కూడా అటెండెన్స్ ఫుల్గా అక్కడే ఉంటుంది కాబట్టి మన కాన్సన్ట్రేషను కొంచెం ఫాస్ట్గా పాడతారనే మాకు అందరికి పేరు ఇక్కడ. సో దానికి ఉపయోగపడింది విశ్వనాథం గారి దగ్గర. కాకపోతే అక్కడ ఏంటంటే ఎదగనివ్వల. ఒక అసిస్టెంట్ పిలిచి చెప్పాడు, ఆ రోజు స్వరం రాస్తే బాగా పొగిడాడు విశ్వనాథం గారు. ఏయ్ తంబి తెలుగు పై బాగా రాస్తూ ఉండాడు అని చెప్పేసి బాగా అప్రిషియేట్ చేసి అలాగే రాయి అన్నాడు. ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అసిస్టెంట్గా ఉన్నాడు అక్కడ. ఇంకోసారి స్వరం రాస్తే ఇక్కడ ఉండవు, విజయవాడ వెళ్ళిపోతామని, ఎందుకు వచ్చిన గోలని చెప్పేసి మళ్ళీ మధ్యాహ్నం సరిగ్గా రాయినట్టు. వాళ్ళు మహానుభావులు ఎందుకు అనుకుంటాం, విశ్వనాథం గారు టక్కన పట్టేశాడు. నేను ఇంక రాయలేదు సార్ అన్న, కళ్ళు చదివేశాడు ఆయన. ఒక వారం తర్వాత స్టూడియో నుంచి వెళ్ళేటప్పుడు వాడిని పిలువ, ఆ తెలుగు అబ్బాయిని, భయపెట్టినారా, భయపడవద్దు, భయపడినట్టు నటించు, పని నేర్చుకో, ముందుకు వస్తావు అని వెళ్ళిపోయాడు. అంటే మనం అనుకుంటాం వాళ్ళకేం తెలియదని, అందుకే వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళన్నీ గమనిస్తున్నారు అనేది. ఆ మాట విన్న తర్వాత ఓహో, సమయానుకూలంగా నువ్వు సందర్భోచితంగా వ్యవహరించి కార్యం సాధించు అనేది చెప్పగానే చెప్పేశాడు ఆయన. సో ఆయన దగ్గర 1.5 years 2 years ఉన్నంతకాలం హోటల్స్లో పాడేవాడిని. మీరు పనిచేసిన కాలంలో విశ్వనాథం గారు రికార్డ్ చేసిన సాంగ్స్లో టిఎంఎస్ గారు, సుశీలమ్మ, గుర్తుందా ఏదైనా ఒక పాట గబుక్కున ఓ 2 లైన్లు? ఏ సినిమాల కాలంలో? అరంగండల్, ముక్తా మూవీస్, ఇవన్నీ కూడా 82, 81. ఓకే, ఇళమై గుంజలాడదు మేబీ. నాకేంటంటే ఇప్పుడు అక్కడ ఈ ఆర్కెస్ట్రైజేషను, కంపోజిషన్స్ వీటి మీద ఉండేది, లిరిక్ మీద పట్టుండేది కాదు. అందువల్లనేమో బేసిక్గా మీరు ఏం పని చేశారు అక్కడ? ఆయన దగ్గర అసిస్టెంట్గా ఉండి సింగర్ వచ్చేసరికి ట్రాక్ పాడి పెట్టేవాడు? నో ఊరికి అక్కడ ఉన్న 4 అసిస్టెంట్లో నేను ఒక అసిస్టెంట్ని. అది మొదటి హార్మోని మోసుకెళ్ళటం, ఆడ పెట్టడం, దాన్ని తొడవటం, స్వరం రాయటం, వీళ్ళతో పాటు కూర్చొని గజ్జలో గిజ్జలో కొట్టుకొని. పాడే దశకి ఎప్పుడు ఎదిగారు? చక్రవర్తి గారి దగ్గరికి వచ్చిన తర్వాత, 80 క్యాంపు మారిన తర్వాత. అక్కడ కూడా ఆయన గ్రూపులో 1-2 పాటల్లో కోరస్ పాడాం అంతే తప్ప రికగ్నైజేషన్ వచ్చే పరిస్థితి. ఎవరుండేవాళ్ళు మీతో పాటు ట్రాక్లు పాడేప్పుడు? చక్రవర్తి గారు అసిస్టెంట్లుగా, కీరవాణి గారు వీళ్ళంతా నా తర్వాత వచ్చారు వాళ్ళందరూ. కృష్ణ చక్ర, రాజ్కోటి. కృష్ణ చక్ర గారు ఫస్ట్ అండి, దాని తర్వాత రాజ్కోటి గారు ఉన్నప్పుడే మాధవపెద్ది రమేష్ ఉండేవారు. మాధవపెద్ది రమేష్ తర్వాత ఈశ్వర్ కోదండపాణి గారి అబ్బాయి వచ్చే ఒక 4 నెలల ముందు విశ్వనాథం గారు దగ్గర వర్క్ చేస్తూనే మా బ్రదర్ దగ్గర, తబలిస్టు, మా రెండో బ్రదరు, అతనికి పని కోసం చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళి పరిచయం చేసుకుని ఇట్లాగా కళాకారులు మా అమ్మా నాన్న చెప్పటం, నేను తోడు హార్మోనియం వాయిస్తూ పాడేటప్పటికి నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అని అడిగారు ఆయన. నేను విశ్వనాథం గారి దగ్గర వర్క్ చేస్తున్నాను. ఎప్పటి నుంచి పని చేస్తున్నావు ఏంటి అనేది మాట్లాడి, నువ్వు నా దగ్గరికి వస్తావా అన్నాడు ఆయన. అంటే నువ్వు హార్మోనియం వాయిస్తావు, స్వరం రాస్తావు, పాడతావు, నువ్వు వస్తావా అంటే ఆయన దగ్గర వర్క్ చేస్తున్నాను సార్, మీరు ఆయన రమ్మంటే వస్తాను. రమ్మంటే కుట్టాడు ఆయన ఫోను. విశ్వనాథం గారికి కొట్టి ఇట్లా తెలుగు కూర అంటే వాడు ఇక్కడ అవస్థ పడుతున్నాడు, మీ దగ్గర ఉండటమే కరెక్టు, తీసుకోండి, రేపటి నుంచే పంపిస్తానని చెప్పేసి పొద్దున విశ్వనాథం గారికి కాగా, నీకు మంచి అవకాశం, నీకు ఎప్పుడు అయినా ఇక్కడికి రావాలంటే సంతోషంగా రా, అది ప్రాబ్లం ఏం కాదు, నీకు ఇక్కడ డబ్బు కూడా ఇవ్వలేదని తెలిసిందని పట్టేశాడు ఆయన విశ్వనాథం గారు. ఇచ్చి ఆయన ఒక 1000 రూపాయలు నా చేతికి ఇచ్చి, కోట్లు అవుతాయి వెళ్ళు అని చెప్పేసి పంపించాడు ఆయన చక్రవర్తి గారి దగ్గరికి. అంటే మహానుభావుల ఆశీర్వాదం. చక్రవర్తి గారి దగ్గరికి వచ్చిన తర్వాత చక్రవర్తి గారు ఫ్రీడమ్ ఇచ్చారు. రీ రికార్డింగ్, కండక్టింగ్, బ్యాలెన్సింగ్, మార్కింగ్ అని ఉంటుంది. మ్యూజిక్ ముందు 16 ఫ్రేమ్లకి ఇంటూ మార్క్స్ చేస్తారు. అవి కూడా నేను సోమరాజు గారు, టీవీ రాజు గారు అబ్బాయి, రాజుకోట్లో రాజు, ఆయన నేర్పాడు నాకు మార్కింగ్ ఏంటని.
ఈ హార్మోని దగ్గర కూర్చొని బుక్స్లో ఎలా ట్యూన్ రాసుకోవాలి, కంపెనీ పేర్లు ఎలా రాయాలని చక్రధరరావు గారు, కృష్ణ చక్రలో చక్ర నేర్పి ఒక 3 నెలల తర్వాత వాళ్ళు థియేటర్ వరకు అంకితం అయిపోయారు. పేమెంట్లు తీసుకొని థియేటర్ వరకు చూసుకొని వెళ్ళిపోవడం నా నెత్తి మీద ఇచ్చారు మొత్తం. ఓకే. 3-in-1 టేప్ రికార్డర్ రాస్తా, హార్మోని వాయిస్తాను, పాడతాను. సో మార్నింగ్ 6:45 స్టూడియోలో ఉండాలి. ఆ రోజు జరిగే పాట కండక్టర్కి పాట చెప్పాలి. మళ్ళీ వాయిస్ రూమ్లో 1-2 గంటలు పడుకొని 9ంటికి స్టార్ట్ అయితే ఇక మన నైట్ 1-2 మినిమం 20 hours వర్క్ చేసేవాళ్ళు చక్రవర్తి గారి దగ్గర. అలా వర్క్ చేసి ట్రాక్ సింగర్గా పాడి అక్కడ మా ఎట్ ఏ టైమ్ 5 రికార్డింగ్స్ 6 రికార్డింగ్స్ జరుగుతాయి 7 to 1లో. ఆ 5-6 రికార్డింగ్స్లో నేను 2-3 చోట్ల ట్రాక్ పాడితే మాధవపెద్ద రమేష్ గారు 2-3 చోట్ల ట్రాక్ పాడతారు. అంటే ఆయన 50 రూపాయలు. చేసేది బాలు గారు, బాలు గారు, యేసుదాస్ గారు, జయచంద్రన్ గారు, ఎక్కువ బాలు అన్నయ్య ఉంటారు. గుర్తుండి మీరు ట్రాక్ పాడి తర్వాత బాలు గారు పాడగా పెద్ద హిట్ అయిన పాట మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కటి చెప్పగలరు? వానా వానా వందనం, వయసా వయసా వందనం. దీంట్లో పెద్ద సంతోషమైన విషయం ఏంటంటే చక్రవర్తి గారు, నేను ఆయన దగ్గర పర్మిషన్ అప్పుడే తీసుకున్నాను. ఈ పాటకి నువ్వే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చేసావనేది ఎక్కడైనా చెప్పుకోరా అన్నారు ఆయన. ఓకే. మీరు ఇవాళ అడిగారు కాబట్టి ఆ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీ దగ్గరే చెప్తున్నా అది. దానికి అప్పట్లో యారు బీనా చైన్ కహారే, అది బప్పి లహరి పాట ఒకటి పెద్ద హిట్ అప్పట్లో. దట్టంటారంట ఆ ప్యాటర్ను ఒకటి లైట్గా తీసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అన్నీ నేనే అరేంజ్మెంట్ చేసింది ఆ సాంగ్కి కంప్లీట్. సో అదొక పెద్ద మెమరీ. యేసుదాస్ గారికి ట్రాక్ పాడిన పాట ఏమైనా ఉందా గుర్తుంది? చాలా చాలా పాడారు ఆయన. మోస్ట్లీ అందరి దగ్గర అందరికీ పాటలు నేను డైలీ 2000 వరకు పాడుంటారు ట్రాక్ సాంగ్స్. లేదు సార్, నేను 86తో ట్రాక్స్ మెయిన్ సింగర్ అయిపోయా అప్పటికి. 86, 84, 85, 84లో తెలుగు కర్పూర దీపం చక్రవర్తి గారి సినిమాలో 3వ వాయిస్ కోసం పాడించారు. అదేమిటంటే ఆయనకి చక్రవర్తి గారు చాలా బాధపడ్డారు. తర్వాత చాలాసార్లు చెప్పి నైట్ ఆయన మనసు విప్పి మాట్లాడేవారు, నిన్ను సింగర్ అవ్వకుండా నేను కూడా అడ్డుకున్నాను రా, నా దగ్గర ఉండే వెళ్ళిపోతావేమోనని. ఎందుకంటే 3-in-1 టేప్ రికార్డర్, నువ్వు పాడతావు, రాస్తావు, స్వరం రాస్తావు, హార్మోని వాయిస్తావు, పాడతావు. కంపోజింగ్లో అరిచి పాడాలి సార్. మా కీరవాణి గారిదేమో సాఫ్ట్ వాయిస్, శ్రీనివాస్ గారేమో వందే మాత్రం శ్రీనివాస్ గారేమో కొంచెం స్లో పికప్. సో ఒక రోజుకు 14 కంపెనీలు ఉండేవి. మార్నింగ్ 5-6 కంపెనీలు అయిపోవాలి, టప్ 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 20 minutesకి ఒక సాంగ్ ఓకే అయిపోవాలి. టైం తీసుకొని స్లోగా పాడి పనులు జరగవు, అంత బిజీ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన చక్రవర్తి గారు. సో మోస్ట్లీ పెద్ద కంపెనీ కంపోజింగ్స్ అన్నీ నేను ఉంటేనే చేసేవారు ఆయన. సో 86 నేను వెళ్ళిపోయిన తర్వాత సినిమాలు కూడా తగ్గించేశారు ఆయన. మీరు చూస్తే ర్యాప్ చూస్తే మీకు తెలిసిపోద్ది. చెప్పారు లేదు నేను కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, చేయటం లేదు పెద్దగా. సో అప్పటికి ట్రెండ్ కూడా చేంజ్ అయిపోయింది. నేను ఇప్పుడు 2 పడవల మీద కాలేసి ఒక 9 నెలలు వెళ్ళా. ఇక్కడ 18 నుంచి 19,000 వచ్చాయి నెలకి. మా ఫ్యామిలీ, మా అమ్మ, నాన్న, సిస్టర్, బ్రదర్ అందరూ చాలా పెద్ద ఉంటాయి కదా 80sలో. చాలా హ్యాపీగా వెళ్ళిపోయేది. ఓ పక్కన ఇళయరాజా గారు రికార్డింగ్స్ స్టార్ట్ చేశారు. ఒకవేళ సింగర్గా సెటిల్ అవుతానా, సెటిల్ అవ్వలేకపోతే మళ్ళీ తిరిగి దగ్గరికి వస్తే పనిస్తాడా? ఈ 18,000 రూపాయలు పోతే నా పరిస్థితి. డైరెక్టర్ అవ్వాలనిపించలేదా మరి ఆ కాలంలో? సింగర్గానే టార్గెట్ ఉండేదా? లేదండి, సింగర్గా ఎప్పుడు నేను అనుకోలేదండి. నేను యాక్చువల్గా అసిస్టెంట్గా వర్క్ చేస్తూ ఉన్నాను. అసిస్టెంట్ సంగీత దర్శకుడు అవ్వాలి కదా, న్యాయంగా కోరుకోవాలి. యాక్చువల్గా నాకు వచ్చే అవకాశాలు కీరవాణి గారు అదే అన్నారు ఫంక్షన్లో. మనో గారు ఆయన సింగర్ అవ్వకుండా మ్యూజిక్ డైరెక్టర్ అయితే చక్రవర్తి గారు ప్రొడ్యూసర్స్ సగం మంది ఆయనకి వెళ్ళిపోయి ఉండేవారు. ఓకే. అట్లా డిస్ట్రిబ్యూట్ అయ్యేది. ఆయన సింగర్ అవ్వటం వల్ల నాకు మంచి జరిగిందని అన్నారు ఆయన ఫంక్షన్లో. అందువల్ల మాకు చక్రవర్తి గారి ప్రొడ్యూసర్స్ కొంతమంది మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ట్రాక్ సింగర్లు పాడిన పాటలు కొంతమంది అంటే మేము విన్న కథలు మా మీడియాలో. అవును సార్. ఆ పాటలు విని తర్వాత ఆ సింగర్ వచ్చి ఇది బాగానే ఉంది, ఇది ఉంచేయండి అంటే
అట్లా అంటారు అని చదువుతూ ఉంటాం కదా, అలా ఎప్పుడైనా జరిగిందా అండి? మీరు పాడిన పాట అలా ఉంచబడిందా? లేదు సార్, ఉండదు. ఊహించి చెప్పినయా లేదా నిజంగా చెప్పినయా మనకు తెలియదు. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ జరిగిన సందర్భం అయితే నాకేం జరగల. ఓకే. నాకు చెప్పిన వాళ్ళు చాలామంది కంపోజింగ్స్లో నన్ను పొగిడిన వాళ్ళే, వాళ్ళ ట్రాక్ పాడితే అద్భుతం అన్నవాళ్ళే. ఉమ్, ఉమ్. మళ్ళీ లాస్ట్కి వచ్చేటప్పటికి ఫైనల్కి నీదేం చేస్తున్నామని చెప్తారు. ఒక సినిమా థియేటర్కి వెళ్తే అక్కడ మన పేరు ఉండదు, మన వాయిస్ ఉండదు. ఓకే. మన మీద ఊరు వెళ్ళినప్పుడు మిక్స్ అయిపోతూ ఉంటాయి అవి కంపోజింగ్లకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. సో స్వతహాగా ఏంటంటే ఇక్కడ లేనిది మనం ఊహించినా రాదు. నాకు నా పెద్ద ఫార్మెట్ ఏంటంటే, నాకు ఒళ్ళంతా నూనె పోసుకొని బీచ్లో ఇసుకలో పొరలాడినా ఎంత అంటాలో అంతే అంటుంది. పుట్టడామదలో పడ్డా. సో మనకి వచ్చిందే, మన చేతికి వచ్చింది మనది. అవును. మనది కానీ దాని గురించి ఆలోచించడం వేస్ట్, హ్యాపీగా తీసుకుంటా. 86 తర్వాత సింగర్గా బాగా బిజీ అయ్యారు. 90 ప్రాంతానికి వచ్చేసరికి ఉధృతంగా ఉన్నారు. సింగర్గా బాగా బిజీ అయిన కాలంలో మొదట్లో మీ మీద వచ్చిన చిరు విమర్శ ఏంటంటే బాలుగారి క్లోనింగ్ అని. దాన్ని ఎలా బయటపడ్డారు, ఎలా తట్టుకున్నారు దాన్ని? నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించలే. అది పెద్ద వరం కింద భావించాను. మొదటి ఒక 5-6 ఏళ్ళు ఆ మాట అనేవాళ్ళు కదా. ఉండనివ్వండి, ఎప్పుడు కొన్నా సంతోషమే. ఎందుకంటే ఈజ్ ఎ గ్రేట్ సింగర్. ఆయన గొంతు ఇమిటేట్ చేసి పాడుతున్నాను అనే పేరు వస్తే అది రాంగు. ఓకే. బై బర్త్ ఆ సౌండ్ వచ్చింది. అవును. సో ఆయనది పాడుతూ ఉంటే మీ ఇద్దరు ఎవరిని కనుక్కోలేకపోతున్నారు. ఆ మహానుభావుడితో నన్ను పోలుస్తున్నారు. అవును, నిజం. ఒక తండ్రితో ఒక బిడ్డను పోలుస్తున్నాయి కదండి సార్. ఇప్పుడు బాబు గారితో నేను ఎట్లా పోటీ? తప్పుడు మాట అది. కాదండి, నార్మల్గా ఒకళ్ళు అంటే నేను చెప్పిన మాట మీకు చెప్తున్నా, సందర్భం వచ్చింది కాబట్టి. బాలసుబ్రహ్మణ్యం గారికి నేను భలే పోటీ ఇచ్చాను. పిచ్చోడా, ఆయన నమిలి మింగేసి పిప్పిని నేను అమృతంగా తింటున్నాం అదే ఆకులో. వాళ్ళు చూడని సక్సెస్సా, వాళ్ళు పడని కష్టమా? 20 ఏళ్ల తర్వాత నెక్స్ట్ జనరేషన్లో వచ్చాం, వాళ్ళతో ట్రావెల్ చేసి వాళ్ళ కష్టాన్ని కళ్ళారా చూసాం. సో వాళ్ళ దగ్గర నుంచి ఆ వినయాన్ని నేర్చుకున్నాం, ఓర్పుని నేర్చుకున్నాం. నేను ఒకప్పుడు షార్ట్ టెంపర్ని సినిమాలో చూసా. ఓహో, కార్యసిద్ధి కావాలనుకుంటే ఓర్పు ముఖ్యం. కరెక్ట్. ఆ ఓర్పు ఎవరికైతే ఉంటుందో విజయాన్ని సాధిస్తారు. ప్రతిదానికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ మైక్ ముందు నిలబడితే, సార్ ఏదో మిస్సింగ్ సార్, నాకు చెప్పడం తెలియట్లేదు అంటాడు. అతనికి తెలియకనేగా నన్ను బాటానికి పిలిచాడు. అంతే కదా. సో అతనికి ఏం కావాలనేది మనం ఓర్పుగా ఆలోచించి మనం కూడా థింక్ చేసి నిజంగా ఎప్పుడుకో తట్టుద్ది అది, అరగంటకో 30 గంటకో. సో తర్వాత అతను సాటిస్ఫై అవుతాడు, నేనే సాటిస్ఫై అవుతా. మా లక్కు బాగుండి ఆ పాట హిట్ అయింది అనుకోండి, మా రిలేషన్షిప్ ఎక్కడ ఉంటుంది. కచేరీలో పాడుకోవడానికి ఒక అద్భుతమైన పాట ఒకటి రెడీ అయిపోద్ది. సో ఇట్లాగా ఇవన్నీ కూడా వాళ్ళని చూసి నేర్చుకున్నవే సార్. మనం ఘంటసాల గారు మహానుభావుడిని, ఆయన గొంతు ఎంతో ప్రాణం, చూసే అవకాశం దొరకలే నాకు. మీ కెరీర్ గమనం అలా చూస్తూ అంటే నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి అడుగుతా. ఏమో చెప్పండి సార్. 86 నుంచి 93, 94 దాకా ఒకలాగా ఉంది, నళినంగా మృదువుగా అలా ఉంది. ఎప్పుడైతే కాలం సినిమా వచ్చిందో మీ ఇమేజ్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది, బాంబు పేలినట్టు. అదేంటి అసలు, అది ఎలా? ఏం లేదు సార్, ఇంకొక అసలు ఆ ముక్కాల పాటలో అప్పటి వరకు ఉన్న మనో కనిపించలేదు. అవును, ఇంకో మనో కనిపించారు. ఏమి ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి, దాని వెనకున్న కథ ఏంటి? రహమాన్ గారు స్టూడియోలో ఫస్ట్ సింగర్ సార్ నేను. ఆయన కీబోర్డిస్ట్గా ఉన్నప్పుడు 200-300 పాటలు. ఇది మన గుంగుమాయించు కొంచెం, కొదం సింహంలో పిల్లు జావిల్లు నీ ఒళ్ళు బడ్డా, వీటన్నిటికీ రహమాన్ గారు వాయించారు కీబోర్డ్. దిలీప్ నేమ్తో. ఆయన స్టూడియో పంచతన్ రికార్డింగ్ సెంటర్. ఆయన కట్టక ముందు నుంచి మంచి ఫ్రెండు, నాకు అన్న చిన్నోడు. 6 months 10 months 1 year లోపు మాకు డిఫరెన్సు. సో చాలా ఆప్యాయత ఉండేవాళ్ళం. నేను సింగర్ అయ్యానన్న బిహేవియర్ నా దగ్గర ఎప్పుడు ఆయన దగ్గర చూపించేవాడిని కాదు. బాస్ ఎట్లా ఉన్నారు ఏంటని ఆ కలుపుకోలుతనం ఆయన కీబోర్డిస్ట్గా ఉన్నప్పటి నుంచే ఒక ర్యాప్ ఉండటం వల్ల ఏమో. ఆయన స్టూడియో ఓపెనింగ్కి ఆ రోజు ఆ మైక్ ఏదో ఏకేజీ మైక్ ఏదో కొని పెట్టి ఒక కార్డ్స్ ఇచ్చి ఒక టేప్ ఒకటి పెట్టి జస్ట్ రికార్డింగ్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ఎల్లాము ఉన్నరు వల్లోని జిన్ కచ్ జిన్
అది ఫస్ట్ రికార్డ్ అయింది దాంట్లో. దాని తర్వాత ఆయనకి జింగిల్స్, నేను మేల్ వాయిస్, నేను జింగిల్స్ బ్రహ్మాండం. మాల్గుడి శుభ వచ్చేసి ఫిమేల్ వాయిస్ ఉంటే తను శుభ గారు. అట్లాగా మాకు ఆయనతో అనుబంధం. రోజాలో వినరా వినరా దేశం మనదేరా తెలుగు నేను పాడాను, హరిహరన్ గారు హిందీలో పాడారు, తమిళ్లో పాడారు. సో అట్లాగా ఆయన ట్రావెల్లో నేను ఫస్ట్ నుంచి ఉన్నానండి. ఓకే. ఇది కూడా మీరు చెప్పినట్టు ముకాబులా పాట కూడా నేను అన్ని పాటల కన్నా తక్కువ టైంలో రికార్డ్ అయింది. కరెక్ట్గా 15 నిమిషాలు. రాత్రి రికార్డ్ చేస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. రెహమాన్ గారు నన్ను 9:30 10ంటికి రమ్మన్నారు. పొద్దునంతా పని చేసి ఉంటాం, ఆయన ఫ్రెష్గా ఉంటాడు. ఎందుకంటే పగలని కదా నిద్రపోతాడు కదా. సాయంత్రానికి వెళ్ళినప్పుడు అప్పుడే ఆఫీస్కి వచ్చిన కుర్రోళ్ళ ఉంటాడు అనమాట, టై గీ కట్టుకొని యాస్ బాస్ అంటాడు 10-11ంటికి. మనం చెప్పడం గురు అంటూ ఉంటాం మనం. సో రెండో చరణం కరెక్షన్ ఉంది, పిలుస్తాను కొంచెం ఒక టీ తాగుతూ ఉండండి అన్నాడు. 11, 12, 1 గంటకి లేపి జస్ట్ హాఫ్ అన్ అవర్ రెడీ అవ్వమన్నారు అన్నాడు అసిస్టెంట్. నేను నిద్రపోయా ఈలోపు 2-2:30 గంటలు, 1 ఎంతో టైము. ఇప్పుడేమో రికార్డింగ్ రా, వోకల్ కార్డ్స్ అంతా నిద్రపోయే పరిస్థితులు. ఇప్పుడు చెప్తేనేమో తను డే టైంలో అందరు దొరకట్లేదనే కదా నేను నైట్ రికార్డింగ్లు పెట్టుకుంటున్నా, నైట్ వర్క్ చేయనంటే ఎట్లాగా అంటాడు. మళ్ళా నైట్ ఎవరు ఖాళీ లేదని చెప్పలేరుగా, సితార్ ప్లేయరు. సార్ ఐఎమ్ బిజీ సార్, సమ్ అదర్ స్టూడియో అనలేడుగా. అందుకని నైట్స్ పెట్టి డబుల్ పేమెంట్ ఇచ్చేవాడు. చాలా ధర్మం గల మ్యూజిక్ డైరెక్టర్ ఆయన రెహమాన్ గారు. సరే నేను కిందకి వెళ్ళి టీ తాగుదామని వెళ్ళినోడిని అక్కడేదో మంచి బిర్యానీ ఏదో కనపడితే కొంచెం కుమ్మా తినేసేసి ఇంకా నిద్ర ఎక్కువైంది నాకు. మళ్ళా పడుకున్నా. 2:15కి లేపాడు. జస్ట్ 45 minutes. మళ్ళీ లేపేటప్పటికి సార్ ఇంకా 10 minutesలో రెడీ. అదే 2:30 అవుతుందిరా, ఇప్పుడేం రెడీరా, రేపు వచ్చి పాడతా అని చెప్పారంటే ఆ ముక్క మీరు వెళ్ళి చెప్పండి. చిన్నగా వెళ్ళా, అదా అంటున్నాడు ఆయన. అమ్మో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను, నన్ను కూడా ఎగరమంటాడని కిందకి దిగొచ్చి ఒక టీ తాగి మొహం అంతా గడిగి రెడీ అయ్యేలోపు 2:55కి లోపలికి పిలిచారు. ఏం లేదు, మ్యూజిక్ ఏం లేదు, ఉట్టి శృతి, సాపాసా తంబూర్లాగా ఒక కార్డు వెళ్తుంది. బస్ మెక్సికన్ మూడ్, ఆ మూడు, ఆ గుర్రాలు అంటాడు. నేను సగం నిద్రలో ఉన్నా, సగం చెప్పు నీ స్పీడ్లో నువ్వు చెప్పు, నేను వింటున్నా కదా అన్నట్టు నేను చూస్తున్నా. ఒక డిఫరెంట్ ఫీల్ అంటున్నాడు. సరే లిరిక్ ఇవ్వండి సార్. ముకాబులా లైలా తమిళ్ వెర్షన్ ఫస్ట్, మొత్తం కలిపిన 15 లైన్లు. మీనింగ్ ఏంటి సార్ ముక్కాల? జస్ట్ క్యాజువల్ వర్డ్ అండి, అంతే. జస్ట్ ఓకే. ముకాబులా అంటే మీట్ అవడం అనేది హిందీ వర్డ్. అది ఒక రైమింగ్ కోసం వేశారు వాలి గారు, మహానుభావుడు. ఎంత గొప్ప రైటర్ అండి ఆయన, ఎంత గొప్ప కవితలు ఆత్రేయ గారు లాగా, తమిళ్లో సముద్రాల గారు లాగా రాయగలరు. ఇట్లాంటి పాటలు కుర్రాళ్ళలాగా రాయగలరు. చెప్తే రకరకాల డిఫరెంట్ వాయిస్లో కావాలన్నాడు ఆయన. రైట్ సార్ అని చెప్పేసి ఘంటసాల గారి లాగా ముక్కలా ఈ టైపులన్నీ చేసాం. ఏదో ఓల్డ్ మ్యాన్ పాడేట్టుంది అన్నాడు. ఏమంటే టీఎంఎస్ లాగా ముక్కలా ముక్కబులా లైలా అని పిసర్తో సహా. బాస్ ఇవన్నీ కాదు, లోకల్ కాదు, సంథింగ్ డిఫరెంట్ అన్నాడు. 3 గంటలకి సంథింగ్ డిఫరెంట్ అంటే నేనేం చేయను, ఏమనలేక ఇంకొక టీ తాగి వస్తారని ఒక 5-6 వాయిస్లు చూసాం. సాఫ్ట్గా నా వాయిస్, ఇంకో వాయిస్, రకరకాలు చూసి ఏం సెట్ అవట్లా. నాకు ఊపు రావడానికి అక్కడ బీట్ కూడా లేదు. క్లిక్ క్లిక్ అని ఒక మీటర్, క్లిక్ ట్రాక్ మాత్రమే ఉంది. నీ మ్యూజిక్, నీ వాయిస్ని బట్టి నీ మ్యూజిక్ చేయాలి, అర్థం చేసుకో అంటున్నాడు ఆయన. ఓహో. తెల్లారుజామున 3ంటికి ఇంత పెద్ద ఛాలెంజ్ నా మీద అవసరమా అని అనుకుని కిందకి వెళ్ళి మళ్ళీ టీ తాగుతుంటే అక్కడే దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది సార్. చిన్న ట్రాన్సిస్టర్ బయట గుర్ఖా, నార్త్ ఇండియన్ అతను, గుల్షల్ మే గుల్ ఖిల్తే సాంగ్ వెళ్తుంది. ఆర్డి బర్మన్ గారి వాయిస్. 2 సిప్పులు వేసి ఆ వాయిస్ వెళ్ళింది. టీ కప్ అక్కడ పెట్టేసి పరిగెత్తుకెళ్ళా, బాస్ ఇంకో వాయిస్ ట్రై చేద్దాం.
ముక్కాలా ముక్కాబులా లెల్లా అన్న. బాస్ ఇంకొంచెం ఫోర్స్గా పాడు అన్నాడు. పాడా. వెరీ గుడ్ వెరీ గుడ్, నెక్స్ట్ లైన్ నెక్స్ట్ లైన్ నెక్స్ట్ లైన్. 15 నిమిషాల్లో అయిపోయింది. ఒకటి 2 లైన్లు ఇంకొంచెం వేరే నీ సొంతంగా ఏదైనా ఐడియాస్ పాడు అని మొత్తం పాడి చేసుకుని థ్యాంక్ యూ బాస్, విల్ మీట్, గో అండ్ టేక్ రెస్ట్ అన్నాడు. అమ్మయ్య ఏందో ఈ గోల, ఏం చెప్పడం అనుకుంటూ నేను వెళ్ళాను సార్ సత్యంగా. దాని తర్వాత 15 రోజుల తర్వాత ఈ తిరుడా కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం, గాలి పాడాలి గీతం, పుడమి అవ్వాలి స్వర్గం. నేను చిత్రగారు ఒకే టైంలో వెళ్ళాం. వెళ్తే మనం పాడినామండి, తొందరగా పాడేస్తాడుగా అన్నది ఆమె కూర్చునుంది. నేను తొందరగా పాడేశాను. ఇద్దరు కొంచెం వెయిట్ చేయి, చిత్రగారి పోర్షన్ అయినాక 2 వినేసేసి ఎనీ కరెక్షన్స్ చేసి వెళ్తారు. కానీ ఈలోపు ముఖాల పాడారు కదా మొన్న, అది కింద స్టూడియోలో వినరండి అని, వెళ్ళండి బాస్ అని అన్నాడు. అలాగే సార్ అని చెప్పి నేను కిందకు వచ్చా. ఆవిడ పాడుతూ ఉన్నారు పైన. కిందకు వస్తే శివ ఇంజనీర్ని ఆ సాంగ్ ఒకసారి వేస్తాం. సత్యంగా సార్ నేను వినగానే ఒక్కసారి నేను స్టన్ అయిపోయా అతని ఇమాజినేషన్కి. ఒక క్రియేటరు ఎట్లా, కంపోజరు ఒక్కొక్కళ్ళు ఎట్లా ఉంటారు, ఒక ఫ్రేమింగ్లో కంపోజ్ చేసి దాంట్లోనే మెలోడీలోనే భావాన్ని కూడా మిక్స్ చేసి కంపోజ్ చేయగలిగిన ఇళయరాజా గారిని చూశాను. ఒక ఆర్టిస్ట్కి ఫ్రీడమ్ ఇచ్చి అతని దగ్గర నుంచి లాక్కొని దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మ్యూజిక్ చేసే రెహమాన్ గారు లాంటి కంపోజర్ని చూసా. ఏదో ఒక అద్భుతం అది. నేను అది విన్నది 50%. దాని తర్వాత చేంజ్ చేస్తే మళ్ళీ ఒక 2 months తర్వాత వేరే ముకాబులా విన్నా లాస్ట్లో రిలీజ్ అవ్వబోయేది. అన్నీ చేంజ్ చేసండి. అంటే తను ఒక 4 రోజులు వదిలేస్తాడు చేసి, తర్వాత ఫ్రెష్గా అంటాడు. అది సర్లేదే అంటే అది మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. దాని మీద ఒక హాఫ్ డే వర్క్ చేస్తాడు. ఆయన సాంగ్ లేట్ అవ్వడానికి కారణం అదే. వెళ్ళేదాకా, బయటికి వెళ్ళేదాకా తృప్తి ఉండదు, బయటికి వెళ్ళిన తర్వాత కూడా తృప్తి ఉండదు. అది రాజా గారి దగ్గర చూసా, రెహమాన్ గారి దగ్గర చూశాను. ఆ తృప్తి లేకపోవడమే సక్సెస్ సార్. ఏ రోజైతే తృప్తి వస్తుందో కరెక్ట్ ఆ రోజున వాళ్ళ యొక్క మెటీరియల్ తగ్గుతుందనే భావన స్టార్ట్ అవుతుంది. గీతాంజలి సినిమా గురించి తెలుగులో బాలుగారు పాడారు, తమిళ్లో మీరు పాడారు, 2 హిట్టే. ఏమిటి ఇళయరాజా గారు తమిళ్లో మిమ్మల్ని, తెలుగులో బాలుగారిని, ఆ కథ ఏంటి? లేదు సార్, అన్నయ్య లేరు ఆ టైంలో, ఆయన ఊర్లో లేరు, అమెరికాలో ఉన్నారు. ఇక్కడేమో డేట్ అనౌన్స్ చేశారు. ఓకే. ఆయన రావడానికి ఏమో బిఫోర్ 10-15 days చేసుకోవడానికి ఆయనకి టైం లేదు. సో డేట్ వరకు వెయిట్ చేయగలిగితేనే రాగలను, ఇక్కడ కమిట్ అయిపోయాను షోస్ అని. ఇక్కడ వీళ్ళు అనౌన్స్ చేశారు, జీవి గారు. ఆయన అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఆ డేట్ మార్చడానికి థియేటర్స్ దొరకనో ఏమో మరి, తక్కన ఒక 1 day నన్ను పిలిపించేశారు. 1 రోజులో పాడేశాం మొత్తం. తెలుగు వాళ్ళు ఆ పాట వినుండరు కాబట్టి మీరు పాడిన ఓ ప్రియా ప్రియా ఒక్క 2 లైన్లు తమిళ్లో పాడతారు. ఓ ప్రియా 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 ஏழை காதல் வாழுமோ, இருளும் ஒளியும் சேருமோ, நீயோர் ஓரம் நானோர் ஓரம், కానల్ నీరాల్ దాగం తీరాదు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ. అలాగే మీరు తమిళ్లో పాడిన కొన్ని గొప్ప పాటలు తెలుగులోకి రాలా మాకు, అంటే బాలుగారి గొంతులో విన్నాం, దానికి తృప్తి. అందులో ప్రధానంగా ఒక పాట బావవు నువ్వు భావను నేను, కొట్టపాకు, అది 2 లైన్లు అనండి, ఎలాగో సందర్భం వచ్చింది కదా. కొట్టపాకు కొழுந்து వెత్తలయం போட்டாவாய் செவக்கும் மச்சானானோ சுந்தரி நீயோ தொட்டாதோள் பறக்கும். நாக்கு ஜவக்க சுண்ணாம்பு வேணும், நீயும் ஜவக்க மாப்பிள்ளை வேணும். நாக்கு செவக்க சுண்ணாம்பு வேணும், நீயும் ஜவக்க மாப்பிள்ளை வேணும்.
தாலி கட்டியது தாலிக்கு வேணும் కొట్టపాకు. ఇంత ఉత్సాహంగా ఉంటారు, భక్తి పాటల్లోకి వచ్చేసరికి మళ్ళీ అంత తాత్వికంగా నానాటి బతుకు ఒకసారి అనండి సార్. నాటకము అది కూడా అదే ఫీలింగ్. అస్మదీయమగటిమి అని వస్తామటే శోభనమే 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 16 కళలకు ప్రాణాలైనా రాతి దేవతలకు ఆవాహనం. బ్రహ్మాండం. అది మా కీరవాణి గారు అప్పుడే మాకు వర్క్ చేస్తున్నప్పుడే ఆయనలో ఒక సపరేట్ మనిషి ఉండేవాడండి. ఎప్పుడు ఏదో చేయాలని తపన, ఆ తపనే ఆయన ఇంత దూరం తీసుకొచ్చింది. ఓకే, ఇన్నేళ్ల తర్వాత కూడా అలాగే సస్టైనబిలిటీ ఉంది. తను ఆ ఇంట్రెస్ట్, ఒక్కొక్కళ్ళలో ఇంట్రెస్ట్. ఇప్పుడు చూడండి, మా అన్నయ్య గారిని చూస్తూ ఉంటే ఇవాళకి బాలు గారు మరి ఆ రోజు కచ్చారనుకోండి, పొద్దున్న లేచి ఆయన పాడిన పాటలని విని కరెక్ట్ చేసుకుంటూ ఉంటే నేను అడిగా, ఎందుకన్నా ఎన్నిసార్లు చూస్తారంటే, లేదురా ఈ పాటని నేను అప్పుడు పాడినప్పుడు 10 ఏళ్ల ముందు 15 ఏళ్ల ముందు అలా పాడుతున్నారా, ఇంకేమైనా పవర్ తగ్గిందా అని చూసేవాళ్ళు కూడా ఉంటారు కదా, కనీసం ఆ పాటను అలాగైనా పాడాలి కదా, నేను మర్చిపోయి ఉండొచ్చు కదా. అంటే ఆయన సిన్సియారిటీ, ఆ వయసులో ఆ సిన్సియారిటీ మాకుంటుందా అనేది సందేహం. ఆ సిన్సియారిటీనే ఆయన కాపాడుతుంది సత్యంగా. అంత డెడికేటెడ్ పీపుల్ని ఇంకా మీద గబుక్కును చెప్పాలి, బాలుగారి పాట అద్భుతంగా మీ మైండ్లోకి తడుతుందంటే ఏం చెప్తారు? తెలుగా, తమిళ, కన్నడ, తెలుగు ఎన్ని పాటలు చెప్పాలి సార్. అది ఓ అంతే అంతే అంతే, డౌటే లేదు. ఎంత ఫాస్ట్ పాటలు పాడించారో రెహమాన్ గారు మీతో సార్, అలాగే అట్లాగే మృదువైన పాటలు కూడా పాడించారు. వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూల తేనెలే తేనె. అంటే వర్సటాలిటీ చూపించడం అనేది ఆయన ఒక ట్రెండ్ అండి. అదే సినిమాలో బిగినింగ్ పాట వెలతానై కలిసిందే మగువా తరినానే మగువా తరినాని నానే మగు కలేజీ స్టైల్. ఆయనతో పాటు మేము అందరం పాడాం మొత్తం. నేను, బెన్నీ, పీటర్, సురేష్ పీటర్, చిక్కుబుక్కు అందరం పాడాం. మేము అందరం ఉన్నాం అప్పట్లో. సింగర్గా బాగా ఎస్టాబ్లిష్ అయినాక విశ్వనాథం గారి దగ్గర మళ్ళీ పాడే అవకాశం వచ్చింది. పాడాను, విశ్వనాథం గారు దగ్గర పాడాను. విశ్వనాథం గారు ఇళయరాజా గారు చేసిన కలిసి చేసిన సెందమిళ్ పాట, దాంట్లో 2 సాంగ్స్ పాడా. ఆయన మ్యూజిక్, ఆయన పాటకి ఆయన ట్యూన్ ఇస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా వాయిద్య సహకారం, వాయించాల్సిన పద్ధతి అంతా రాజాగారి నోట్స్ ఇచ్చి చాలా నా లైఫ్ నాకే చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఏజ్ ఆఫ్ 51-52 ఇయర్స్ లోపు నేను విశ్వనాథం గారితో వర్క్ చేశాను. ఆయన దగ్గర పాడాను. కేవి మహాదేవన్ గారి దగ్గర పాడాను. వి కుమార్ గారి దగ్గర పాడాను. సత్యం గారి దగ్గర పాడాను. రమేష్ నాయుడు గారి దగ్గర పాడాను. ఎస్ రాజేశ్వరరావు గారి దగ్గర పాడాను. తాండ్రపాపరాయుడులో. ఇవాళ మా ఈమాను నాకు కీబోర్డు వాయించి వాళ్ళు తమిళ్లో బ్రహ్మాండంగా వేస్తున్నారు. మా ఈమాను అందరి దగ్గర. అంటే ఇంతమందిని చూసే అవకాశం చాలా తక్కువ మందికి వస్తాయి. అంటే మీరు ఆ వారధి సంధికాలంలో వచ్చారు కదా, అది పెద్ద లక్ అండి. రాజేశ్వర గారి దగ్గర పాడటం ఏంటండి. అక్కడి నుంచి ట్రావెల్ చేస్తే ఆయనతో వర్క్ చేసాం. మామ మహాదేవన్ గారితో, పొగళింది గారితో ఈటీవీ వర్క్ అన్నీ ఎంత చేసి ఉంటాం. భాగవతం ఇట్లాంటివి ఎన్ని వందల పద్యాలు వాటిల్లో, భాగవతం వాటిల్లో. ఇప్పుడు ఈ హీరోకి ఈ వాయిస్ సూట్ అవుతుంది అనేది ఒకప్పుడు ఉండేది కదా, అది ఫ్లేవర్ జస్ట్ ఫాలో చేసేవాళ్ళు కదా. ఆ కాలం గురించే మాట్లాడుతున్నాను నేను. అప్పుడు ఎలా ఉండేది సార్, ఈ అందరూ బాలుగారు కావాలి అనేవాడు. బాలుగారు లేకపోతే కనీసం మనం అయినా నాకు పాడాల్సిందే అనుకునేవాడు. ఆ పద్ధతి గురించి చెప్పండి. అలా మిమ్మల్నే కావాలనుకున్న హీరోలు?
లేదు సార్, అక్కడ ఏంటంటే ఓపెన్గా చెప్పాలంటే బాలసుబ్రహ్మణ్యం గారు బిజీగా ఉంటే కొన్ని సినిమాల్లో బడ్జెట్ ప్రకారంగా కూడా ప్లస్ అప్పుడు ఏంటంటే క్యాసెట్టే కదా, ఒక బాలసుబ్రహ్మణ్యం గారి ఒక పాట ఉన్నా 5 పాటలు ఉన్నా సేల్ ఒకటే, ఫస్ట్ పేరు కనపడి ఒక సాంగ్ ఆయన పేరు ఉంటుంది, పారితోషికం ఆయనలో 4వ వంతు ఉంటుంది నాది. సో మిగతా 3 పాటలు ఏం వేసేసుకొని పాడించుకుంటే మనకి బడ్జెట్ తక్కువ, నీట్గా కనపడిపోద్ది అనుకునే ఉద్దేశం జనరల్గా ఉంటుందండి. ఇప్పుడు మధ్యరంగం సినిమా అదేంటో సినిమాలో నేను చూసింది, మ్యూజిక్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి సింగర్స్కి ఇవ్వడానికి బాధపడతారు ప్రొడ్యూసర్స్. అదేమిటో శాపం. బేరాలు ఆడతారా మీ దగ్గర కూడా? ఇచ్చే 1500 2000 కూడా బేరాలు ఆడితే ఇంకెక్కడికి పోవాలండి, నేను ఓపెన్గా చెప్తున్నాను. అందుకే ఇప్పటికీ అంతే ఉంది. అంటే అప్పట్లో ఆయన 3000 3500 తీసుకునే బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళి, అందుకే విఠలు నవ్వేవాడు కాదు, నవ్వితే తగ్గించమంటారేమో అని. ఓకే ఓకే పేమెంట్ తీసుకున్నావా కానీ ఆయన మొహంలో నవ్వు చూసేవాడు నేను. ఓకే. ఇప్పుడు ఎందుకంటే నవ్వుతుండే గురుగారు కూడా చిన్న కంపెనీ, అందరూ చిన్న కంపెనీ అయితే ఎవడు పెద్దోడు. ఇప్పుడు కోట్లు లక్షలు పోగొట్టే చోట పోగొడతారు. 1500 2000 3000 అది అసలు పాటకు జీవం కదా. పాట అంటే అది అదే సంస్కృతి ఇప్పటికీ సాగుతుంది అనుకోండి గౌరవప్రదంగా. అదేదో కానివ్వండి. కాకపోతే ఏంటంటే నార్త్లో కన్నా కూడా సింగర్స్కి పేమెంట్స్ అనేది ఇక్కడ చాలా తక్కువ కంపారిటివ్ టు హిందీ సినిమాలకు కానివ్వండి, రీజనల్ లాంగ్వేజ్కి చాలా తేడా ఉంది. అక్కడ ₹1,00,000 తీసుకుంటే అక్కడ 5,000. బయట చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వీళ్ళు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు, ఆ సినిమాలో 5 పాటలు 5 3 15,000 అనేది తెలియదు. ఏ 25 లక్షలు 50 లక్షలు. రజనీకాంత్ గారి డబ్బింగ్ చెప్తున్నారంటే ఎన్ని కోట్లు, మన దగ్గరికి వచ్చేటప్పటికి 5 లక్షలకు బేరాలు ఆడతారని తెలియదు. అన్నీ కొన్ని చోట్ల మాట్లాడకూడదు, మీరు ఫ్రెండ్లీగా చెప్తున్నా. దీంట్లో ఒక సటైర్ ఉంది కాబట్టి. అలా కాదు, అంటే బాగా ఎస్టాబ్లిష్ అయిన సింగర్స్లో కొంతమంది ఇప్పటికి కూడా జీవితం సెటిల్ కాకుండా ఉన్నవాడు ఉన్నారు. అవునండి. చాలామంది చెప్పేది ఏంటంటే ఆర్థిక వ్యవహారాల్లో మనోగారు చాలా లౌక్యంగా, చాలా ఏమి లేదు సార్, భూమిని నమ్ముకుంటాం అంతే. ఇప్పుడు ఎందుకంటే చూసాం, మన ముందు వాళ్ళని చూసాం, ఎప్పుడు దాకా ఉంటుంది ఈ స్పీడ్ అనేది ఎవరికి తెలుసు. ఈ జాగ్రత్త ఎప్పుడు స్టార్ట్ అయింది? నాకు ఆల్మోస్ట్ నాకు ఏ ఇయర్లో పెళ్ళి అయింది అడగటం మర్చిపోయాను. నాకు 85లో అయింది సార్, నాకు 19 ఏళ్లలో అయింది. ఓకే. 65 నేను. మొదటి నుంచి జీవితం పట్ల ఒక జాగ్రత్తతోనే ఉండేవాడు. వచ్చిందే మా అమ్మ నాన్న కష్టాలను చూసే స్టార్టింగ్ మెడ్రాస్ వచ్చాను. హోటల్స్లో పాడేవాడిని ₹30. ఆ ప్రసన్న కుమార్ గారు వాళ్ళతో నా ₹30 ఇచ్చేవాడు ఎవ్రీ మండే. ఆ ₹120 అద్దె కట్టుకునేవాడిని, నన్ను నేను పోషించుకునేవాడిని. మధ్యలో ఆకలి అయితే పాండే బజార్లో మండపాలకు వెళ్ళి హాయ్ రమేష్ అనుకుంటూ లోపలికి వెళ్ళి బ్రహ్మాండంగా తినేసి ఆ కొబ్బరికాయ తీసుకొని వచ్చేవాడిని. అవన్నీ ఆనందంగా అనిపిస్తాయి నాకు. మనం పుట్టంగానే బెంజ్ కార్లో వచ్చాం, పోయేటప్పుడు లక్సెస్ కార్ ఉంటుందని గ్యారెంటీ ఏమైనా ఉందా? నీకు ఆకలేసింది వెళ్ళి తినరా, ఆ ఇంటి వానరుగా ఇచ్చి. సహచరులకి మీ తర్వాత వచ్చిన వాళ్ళకి ఆర్థిక కోణంలో మీరు ఎప్పుడు సలహాలు ఇస్తారా? ఇలా ఉండండి, ఇలా చేసుకోండి, జీవితాన్ని బాగు చేసుకోండి అని. అంటే ఇచ్చే అర్హత మీకు ఉంది కాబట్టి చెప్తున్నా. అడిగిన వాళ్ళకి చెప్తా, అడిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెప్పను. ఉచిత సలహా అనేటప్పటికీ అదేదో నువ్వే చేసి పెట్టి అంటారు. ఎందుకు వచ్చిన కావాల, చక్కగా ఇల్లు కట్టుకోవాలంటే అది కట్టి పెట్టంటే అయిపోయాం మనం. ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకు అవసరమా? కాబట్టి ఉచిత సలహా ఇవ్వడం కూడా డేంజరస్ ఈ రోజుల్లో. మనకైతే తెలిస్తే ఎవరికైనా అప్పించేటప్పుడు కూడా ఇది రాదు అని ఇస్తాను సార్ నేను, తిరిగి వస్తుందని ఆశతో ఎప్పుడు ఇవ్వను. అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. లేదంటే మన ఫోన్ వెళ్తా ఉంటే వాళ్ళు తీయొద్దు రేపు 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 ఎందుకు బాసు, ఇది నాది కాదు నీదే, సంతోషంగా ఎంజాయ్ చేయి, మళ్ళీ తిరిగి ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇవ్వు. ఆ మాట కూడా అన్న ఎందుకు, వచ్చే యోగం ఉంటే వస్తుంది, లేదంటే ఫ్రెండ్షిప్ పోదు సార్ అనవసరంగా. డబ్బుని ఒక రేంజ్ వరకు దాన్ని గౌరవించి అంతవరకు ఉంచుకుంటే గౌరవం. అంతా డబ్బు అయిందనుకోండి, మనలో ఉన్న సంతోషాన్ని కూడా హరిస్తుంది అది.
ఇప్పుడు 5 కోట్ల రూపాయలు మన దగ్గర ఉన్నాయనుకోండి, బీపీ షుగర్ మొత్తం పక్కన ఉన్నట్టు ఇంకో బ్యాగులో. నిద్ర రాదు, నైట్ ఎవడు వస్తాడో తెలియదు. ఇంత జీవిత జ్ఞానం ఉన్న మీరు సినిమా ప్రొడక్షన్లోకి వేలు పెట్టేశారు. లాగబడ్డాను. అదే 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 కొద్దిగానే వేలు పెట్టి వెనక్కి తీసుకున్నారు. అంటే చాలామంది ఏంటంటే బాగా దూరిపోయి పూర్తిగా మునిగిపోయారు, గాలి అడకి అయ్యారు. కానీ మీరు చాలా జాగ్రత్త, ఎంత తొందరగా వెళ్ళారో అంత లౌకికంగా చేయాలి, వెనక్కి తీసేసుకున్నారు. నా దేవుడికి నేను వెంబటే అది తెలుగు అనే ఒక సినిమాకి తెలియక ఫ్రెండ్స్ వల్ల దిగాల్సి వచ్చింది. బాగా పెద్ద అమౌంట్, 1,30 లక్షలు 1,40 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్. అక్కడెక్కడ అన్నింటిలో దాచుకున్నవి అవి తీసుకొచ్చి 2 గంటల్లో తెచ్చేశారు. పైగా అది చాలదని ఇంకొకళ్ళు ఫోన్ చేసి, తెలుగుడు అనే సినిమా మీరు తీశారట కదా, అరవుడు అని ఇంకో సినిమా ఉంది కొంటారా అని అడిగారు. అంటే చచ్చిన పావని ఇంకా ఎందుకు చంపుతాం, ఆల్రెడీ నేను నలపబడ్డాను, నన్ను వదిలేసేయండి. ఇట్లాంటి సరదాలన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి తెలియకుండా తోయబడ్డాను. భగవంతుడికి అప్పుడు నమస్కారం చేసుకున్నానంటే, వయసుండగా నా చేతిలో పనుండగా నన్ను దింపి ఈ రొంపిలోకి నన్ను ఎమ్మటే లాగేసావు దేవుడా, సంతోషం. వయసైన కాలం అంటే వృద్ధాప్యంలో కనుక ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తే నేను కోలుకోలేను, కుటుంబం కోలుకోలేదు. పైగా చెడ్డ పేరు. మా నాన్న అనవసరంగా ఈ వయసులో ఈ ప్రయత్నం ఏంటి, వాడు అది ఉంచితే ఆ 1 కోటి రూపాయలు మాకు చక్కగా ఉపయోగపడే, 5 కోట్లు ఉన్నా సరే ఈ కోటి గురించి మాట్లాడతారు. ఆ అవకాశం ఎందుకు ఇవ్వటం? అందుకని అన్ని రకాలుగా నువ్వు కాపాడావు దేవుడా అనుకున్నా. సో వయసుని పని చేస్తున్నాం. సో ఒక బాధ ఒక మంచికి, ఒక చెడు ఒక మంచికి అన్నట్టు. ఇంకోసారి ఓ పెద్ద హీరో దాని తర్వాత ఆఫర్ ఇస్తా అన్నారు, ఓ పెద్ద హీరో. నేను చెప్పాను, వద్దు సార్, మళ్ళీ వస్తే మిమ్మల్ని డేట్లు అడుగుతా, మళ్ళీ టెంప్టింగ్ క్యారెక్టర్ నాది, దాంతో వదిలేసేయండి అన్న. సరే అంతే. దాంట్లో వచ్చినాయి అనుకోండి, మళ్ళా దాంతో ఇంకో 4 ఇళ్ళు కూడా ఉన్నాయి కూడా అమ్ముకొని ఆయన దగ్గరికి వెళ్ళి డేట్లు అడిగి, ఎందుకు ఆ ప్రయత్నాలన్నీ ఒక్కో దాని మీద ఒకటి వస్తాయి. ఇట్లాగే స్టార్ట్ అవుతాయి టెంప్టేషన్. సో మన 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 గతి ఎరిగి మనం ఉంటాం. మనకి చక్కగా 4 ఒక బెంజ్ కార్ ఉంది, తర్వాత రోల్స్ రాయిస్ ఉంది, i10 ఉంది. i10 కూడా 4 చక్రాలేగా, అంతే కదా, దాంట్లో కూడా ఏసీ ఉంది. ఇదే రోల్స్ రాయిస్ 100%. నేను బస్సులో వెళ్ళడానికి నేను చాలా క్యాజువల్ అని అందుకే చెప్పాను. నేను ఎట్లాగైనా జర్నీ చేస్తాను. నా పిల్లలైనా వాళ్ళు కొంచెం మనో గారు అబ్బాయి అని అనుకుంటారేమో, మనోగా నేనేమనుకోను. అదే నేను చాలా క్యాజువల్. ఎవరైనా ఫోటో దిగడానికి వస్తే నా అదృష్టంగా భావిస్తున్నాను సార్. భగవంతుడు నా పక్కన ఎవరో పెద్ద కోటీశ్వరుడు పక్కన కూర్చుని ఉంటాడు, ఆయన ఎవరికి తెలియదు. నన్ను 4 టీవీల్లో చూపించి ప్రజలు నా దగ్గరకు వచ్చిన ఆస్తి అడుగుతున్నారు, ఒక ఫోటో. అది నా అదృష్టం కదా సార్, 10 మంది చూసి దగ్గరికి రావటం. కొంతమందికి గెట్టకపోవచ్చు వాళ్ళ మైండ్ సెట్కి, నా మైండ్ సెట్కి కుదిరింది. ఐ లవ్ దట్. ఈ స్టేజ్ షోల్లో మీకు విపరీతమైన ఉత్సాహంతో జనాన్ని ఎంటర్టైన్ చేస్తారు కదా, అది ఏం లేదు, నా క్యారెక్టరే సార్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు నా ఒరిజినల్ క్యారెక్టరే ఇట్లా ఉంటాను నేను. ఓకే. సో ఇది ఏంటంటే అక్కడికి వెళ్ళినా కూడా నన్ను చుట్టి 12 కెమెరాలు ఉన్నాయి, నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలనేది మనసులో ఉంటుంది, కానీ మాట్లాడేటప్పుడు వచ్చేస్తూ ఉంటుంది ఫ్లో. ఓకే. సో ఈ నవ్వు ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన వరంగా వాళ్ళు కూడా నన్ను యాక్సెప్ట్ చేశారు. అందరి క్యారెక్టర్లు ఒప్పుకోరేమో, సమ్ టైమ్స్ కామెడీ చేసిన యాక్సెప్టబిలిటీ ఉంది. మిమ్మల్ని అలాగే చూస్తాం. మీరు బాధ మీరు పెడితే మేము ఒప్పుకోం. నమస్కారం, బాగున్నారా అన్నాను అనుకోండి, ఏమైంది ఇడికి అంటారు. ఇప్పుడుదా బాగున్నాడు కదా అంటే ఒక మార్కు. మన 35 ఏళ్ళ నుంచి ఉంటామంటే ఎంత గొప్ప విషయం సార్. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే అనిపించింది, 35 ఇయర్స్గా సరస్వతి భోజనం పెడుతుందంటే చాలా ధన్యం. అంతే. టీవీ షోస్లో మీరు చేసిన వాటిలో తమిళంలో మనదోడు మనం సార్, నాకు చాలా సింగర్స్ మొత్తాన్ని ఇంటర్వ్యూ చేసేసారు. పెద్ద అదృష్టం అండి అది. ఎంతమంది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీతో ఉన్నవాళ్లే కానీ కొత్త వాళ్ళని కూడా కలిపి వాళ్ళని హీరో చేసి చూడటం నాకు ఆనందం. అందుకే ఆ షో సక్సెస్ అయిందండి. జయా టీవీ కోసం ఇప్పుడు పిల్లలు పిడుగులు అనే కార్యక్రమం కూడా ఆ పిల్లల్ని హీరోగా నేను ఊహిస్తా, వాళ్ళని హీరో చేస్తా. అందుకే ఆ షో హిట్. అవును అవును. దాంట్లో
ఒక్కొక్కడు వచ్చేసి 5 ఉంటారు. 5కి లైట్స్ కెమెరా కొత్త, భగవత్ స్వరూపులే కదా, 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి వాళ్ళకి ఏం తెలుసు. ఆ బెడ్రూమును ఆ తల్లి ఒడి ఆ ఉయ్యాల తప్ప ఇంకేం తెలియదు వాళ్ళకి. అందులోనే క్వశ్చన్లు అడగాలి, అందులోనే నవ్వు తెప్పించాలి. దానికి నేను పడే తపన 5-6 గంటలు నేను నిలబడే ఉండాలి. ఒకడు బాగా లావుగా ఉంటాడు, పక్కనే ఉండి గీకుతూ ఉంటాడు. కోటు లోపల కూడా చిరిగే పరిస్థితి ఉంటుంది. నేను ఇలా నవ్వుతూ ఉండాలి. వాడిని అన్నాను అనుకోండి, నువ్వు ఇందాక కోప్పడ్డావు నేను చెప్పను అంటాడు. ఇంకా నాకు వాడి దగ్గర సమాధానం రాదు. గీకుతూ ఉంటాడు, లాగుతూ ఉంటాడు, ఒకడు ఒంటేలకు పోస్తూ ఉంటాడు, ఒకడు నిద్రపోతూ ఉంటాడు, ఇంకోటి మమ్మీ అంటూ ఉంటాడు. అందరినీ కవర్ చేసుకుంటూ నేనే చాక్లెట్లు ఇచ్చి అలవాటు చేసుకోవాలి. చాలా గొప్ప టార్చర్ షో అది. 5-6 గంటలు టార్చర్ మామూలు కాదండి. వాడు గీక్కి నా కోట్లు ఆగుతూ ఉంటాడు వెనక నుంచి. ఏ నాన్న అన్నారు, ఏంట్రా అని అన్నా అనుకోండి, ఇంకా దగ్గర సమాధానం రాదు. ఇక నన్ను వేరేలాగా చూస్తాడు. ఏ నాన్న నాకు నొప్పి పెట్టినా కూడా ఏమ్మా అనాలి నవ్వుతూనే. అప్పుడు వాడు నేను టీవీలో చూశాక అంటాడు. అట్లానా అని నేను ఆశ్చర్యపోయినట్టు నటించాలి. ఇలా చేస్తే 5-6 గంటల్లో ఎక్కడో ఒక చిన్న మాట 2 మాటలు దొరుకుతాయి. దాంట్లో సగం ఎడిటింగ్లు వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకడు అంటాడు, ఒక కుర్రోడు వచ్చేసి మా మమ్మీ డాడీలో ఎవరినానా నీకు ఇష్టం అంటే, మమ్మీ అంటే ఇష్టం, డాడీ అంటే ఇష్టం లేదు అన్నాడు. ఏమ్మా అంటే, పగలు నాకు ముద్దులు పెట్టి రాత్రి మమ్మీ పెడతాడు అన్నాడు. ఇలాంటివి చాలా ఉంటాయి. ఓకే 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 కట్ 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 రకరకాలు. రికార్డింగ్లో కూడా మీ అల్లరి ఇంతే ఉంటుందంట కదా, పక్క సింగర్లు నవ్వాపుకోలేకపోతారంట కదా. అని ఏంటంటే అట్మాస్ఫియర్ని ఎనర్జెటిక్గా మార్చుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే సింగర్స్లో ఎవరితో కంఫర్ట్ మీరు? నాతో అందరు కంఫర్టబుల్గా ఉంటారండి. అది లక్. అందరికీ నేనంటే అపమానం కలగటం అది ఏదో అదృష్టం. ఎవరైనా సరే వీళ్ళు ఓకే, పెద్దవాళ్ళు జిక్కి అమ్మ, సుశీలమ్మ, జానకమ్మ, వాణిజ్యరం గారు అందరికీ ఓ మనమా ఓకే. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో పిల్లవాడు వచ్చినట్టు ఇక కూర్చొని ఏదో కబుర్లు చెప్పడం, వాళ్ళకి తగిని వాళ్ళని సంతోషమైన మూడ్లోకి తీసుకురావటం. బాధాకరమైన విషయం ఏంటంటే పేతాస్ సాంగ్ కూడా నవ్వుకునే పేతాస్ సాంగ్ పాడతాం. అట్లా ఉంటే ఇంకా ఆపోయా నువ్వు టేక్ వెళ్దాం. అట్లాంటి గొప్ప వాళ్ళతో పనిచేయటం అదృష్టం కదా సార్. హీరోల్లో ఎవరితో సార్ అనుబంధం మీకు బాగా? అంటే రజనీ సంగతి పక్కన పెడదాం, అది ఎలాగో ఆయన మీరు ఒకే ప్రాణం పాత్రపరంగా. నాకు పెద్దగా హీరోస్ అందరంటే గౌరవం ప్రేమ ఉంటుంది, ఎక్కడ కనపడ్డ ప్రేమగా మాట్లాడతారు. నాగార్జున గారితో షోస్ వెళ్ళాం, అమెరికా, ఆయన బాగా మాట్లాడతారు. చిరంజీవి గారు జాతర సినిమాలోనే ఆయనతో యాక్ట్ చేశాను. ఆయన శివప్రసాద్గా ఉన్నప్పుడు ఆయన నేను ట్రావెల్ చేశాం. అప్పటి నుంచి ఆయనకి నాకు ఒక ర్యాపో. ఆయన అక్కడ 100 days ఫంక్షన్లు కనపడితే నన్ను ప్రత్యేకంగా నావు ఎలా ఉన్నావు అని ఆయన చాలా ప్రేమగా. అట్లాగా అందరూ, నరేష్ బాగా నేను క్లోజ్గా ఉంటాం, బాలయ్య బాబు, వెంకటేష్ గారు, అందరితో. మోహన్ బాబు గారితో కొంచెం ర్యాప్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ ఉంటాడు. ఏమండి ఫోన్లో పాడినందుకు మీకు పేమెంట్ ఏమైనా సపరేట్గా పంపాలా? లేదులే అన్నయ్య మామూలుగా. సరే మీరు అమెరికాలో ఉన్నారని తెలిసే ఫోన్ చేసాం, తిట్టుకోకు, యమదొంగలో పద్యం ఒకటి వినిపించండి సార్ అంటాడు. ఇట్లాగే సరదాగా అప్పుడప్పుడు టచ్లో వచ్చేది ఆయనే. ఓల్డ్ ఆర్టిస్టులతో మా అన్నయ్య క్లాస్ సీనియరు కాలేజీలో బ్రహ్మానందం గారితో మంచి ర్యాపు, ఆలీతో బాగుంటుంది. ఇట్లాగా అందరు కావాలి, అందరిని కలిసే టైం ఎక్కడ పొలిటికల్ లీడర్స్తో కూడా కలిసిపోతారు. అందరు సరదాగా నవ్వుతూ ఉంటారు. అందరూ ఆయన పాత్ర గారు, మినిస్టర్స్ అందరూ చాలామంది వాళ్ళు ఏంటంటే నేను వస్తానంటే సంతోషంగా వస్తారు. కాసేపు కూర్చొని 4 పాటలు కళాకారుడికి అదే కదా సార్. పద్యగానం గురించి కథలుగా చెప్తూ ఉంటారు. మీకు ఇష్టమైన పద్యం ఒక్క 2 లైన్లు అనండి సార్. దానికి హార్మోని ఉంటే భలే ఉండేది. భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాస్త్ర వఖరాసి
వారణాసి స్వర్ణదీ తట సంభాసి వారణాసి పావన క్షేత్రములవాసి వారణాసి అక్కడి నుంచి అరగంట రాగం కొట్టుకోవచ్చు స్పాన్సర్స్ని బట్టి. సుబ్బారావు గారు ₹2 అంటే కొడుతూ ఉంటాను. అంతే బ్యూటిఫుల్ డేస్ అండి. ఆ డ్రామాలు పెద్ద పెద్ద ఆర్టిస్టులను చూసా. షణ్ముఖ ఆంజనేయరాజు గారు, పేస్పాటి నరసింహమూర్తి గారు, అబ్బో రఘురామయ్య గారు, ఏలపాటి రఘురామయ్య గారు, భవానీ శంకరుడు, మా మదరు చింతామణిగా, కాళిదాసు కోటేశ్వరరావు గారు, నెంబర్ 1 పేర్ వాళ్ళందరూ కూడా నెంబర్ 1 టీం. ఇప్పుడు బాహుబలి టీం అట్లా ఎంత నెంబర్ 1 టీము, అట్లాగా డ్రామాస్లో నెంబర్ 1 టీం. కాళిదాసు కోటేశ్వరరావు గారు, సూరవరపు వెంకటేశ్వరరావు గారు, సుబ్బిశెట్టి శ్రీహరి అంటే టాప్. వాళ్ళ కామెడీ సఫిస్టికేటెడ్గా ఉంటుంది. ద్వంద్వార్థం ఉన్నా కూడా ఎప్పుడు పిడికిలు ముగిస్తేనే ఇట్లా మూసుంటేనే అందం, ఓపెన్ చేస్తే నథింగ్. దాన్ని అంత అందంగా చెప్పాలి. తర్వాత డ్రామా ఓపెన్ అయిపోయి డైరెక్ట్ అయిపోయింది. అర్థం వ్యంగ్యంగా చెప్పేది కూడా తప్పుడు మాట అయినా కూడా డైరెక్ట్ చెప్పకూడదు. సో అట్లాంటి డ్రామాలు, అటువంటి మంచి టాలెంటెడ్ పీపుల్ని చిన్నప్పుడు చూడటం కూడా చాలా అదృష్టం. అందుకే అవన్నీ గుర్తుండిపోయినాయి. చిన్నప్పుడు చూసినందువల్ల వాళ్ళ బాణి ఎలా ఉంటుంది ఒక్కొక్కళ్ళది. అవి పెద్ద పెద్ద గాయకులు, బాలు అన్నయ్య లాంటి వారు ఎప్పుడైనా సరదాగా అదే 2 పద్యాలు వినాలిరా అంటే వినిపించే ఒక సబ్జెక్టు మన దగ్గర ఉండటం అదృష్టం. డ్రామా నుంచి వచ్చి మర్చిపోకుండా అది అప్పుడప్పుడు క్యారీ చేసుకుంటూ నాతో. మీరు చాలా హ్యూమర్తో పాటు రొమాంటిక్. మీరు కాదంటారేమో కానీ మీరు చాలా రొమాంటిక్. ఇంత లాంగ్ కెరియర్లో ఒక్క ఆరోపణ కూడా మీ మీద రాకుండా, పత్రికలకు ఎక్కకుండా రొమాంటిక్ కోణంలో అడుగుతున్నా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? నేను నా బెడ్రూమ్ దాటి బయటికి రాలేదు సార్. ఏమన్నా రావడానికి బెడ్రూమ్ నుంచి టవల్ కట్టుకుని వస్తే ఏదైనా న్యూస్ వస్తుంది తప్ప నా బెడ్రూమ్లో ఉన్నప్పుడు అంత జాగ్రత్త పాటించాలన్నమాట. బాగుంది, వెరీ గుడ్. ఈ క్రష్ అనేది ఉంటుంది కదా ఇండస్ట్రీలో మామూలుగా, అంటే నిరంతరం మనం అందమైన స్త్రీలతో కలిసి పనిచేస్తూ ఉంటాం. సహజంగానే క్రష్ ఉంటుంది కదా మనిషి అన్నాక. ఆకలి ఎలా నీరెలాగో మానసిక చాంచల్యం కూడా ఉంటుంది కదా. ఎప్పుడు కలగలేదా? అంటే ఇంత రంగుల ప్రపంచంలో ఉండి బేసిక్గా మనం ఏంటంటే ఎప్పుడైతే తృప్తి ఉంటుందో దానికి మించినటువంటి ఆస్తి ఇంకేం లేదు సార్ మనిషికి, నాకు తెలిసి. ఇప్పుడు అయ్యో ఆ కచేరీ నాకు రాలేదే, ఈ టూర్లో నేను లేనే, ఈ పాట నాకు రాలేదే, ఇవన్నీ పక్కన పెడితే వచ్చినవి బ్లెస్డ్, రాబోయేవి ఆయన ఇవ్వాలి. సో వచ్చిన దాంతో సంతోషపడు అనుకునేది మనం ఎప్పుడైతే అనుకుంటామో దానివల్ల డెఫినెట్గా మీ బీపీ లెవెల్స్ బాగుంటాయి, మీ హెల్త్ బాగుంటుంది, మీరు బాగుంటారు. విమర్శనకు లోనవ్వకుండా ఉండటం కరెక్ట్. ఏదన్నా ఉంటే నేను డైరెక్ట్గా మాట్లాడతాను తప్ప వెనకో మాట లేకపోతే ఇంకోళ్ళ దగ్గర విన్నాను. మీ అవకాశాలు ఇంకొకళ్ళు లాక్కున్నప్పుడు కలిగిన స్పందన ఏంటి? అప్పుడు కూడా ఇలాగే తీసుకుంటారు? అది వాళ్ళకి భగవంతుడు ఇచ్చింది, నేనేవాడిని. అంతేనా? 100% సార్. శివుని ఆజ్ఞలేంది చీమైనా కుట్టదు, అసలు చీమ దగ్గరికే రాదు కదా. ఇప్పుడు అట్లాంటప్పుడు ఇవి కూడా అంతేగా. ఇప్పుడు ఒక వ్యక్తితో సాన్నిహిత్యం పెరగటం, సాంగత్యం అసలు కలగటం కానివ్వండి, పరిచయం కలగటం కానివ్వండి, ఒక వ్యక్తితో వర్క్ చేయటం కానీ, ఇదంతా కూడా లింక్ ఉంటుంది ఎక్కడో. సో అదేవిధంగా నేను దేవుణ్ణి నమ్ముతా, శాస్త్రాలను నమ్ముతా, మనిషిని గౌరవిస్తా, హ్యూమన్. నాకు జస్ట్ రూపాయి జేబులో లేని వాళ్ళు ఒకటే,
పెద్ద కట్ట ఉన్నోళ్ళు ఒకటే. ఇద్దరు ఆయన దగ్గర ఉంటే నాకు ఇవ్వడు, ఈయన దగ్గర లేదని నా దగ్గర ఆయన ఏం అడగడు. ఇద్దరిని గౌరవించు, తప్పే ఉంది, నీలాగా ఉన్న వ్యక్తే కదా. సో ఆ హ్యాపీనెస్, ఆ సిస్టమ్ అనేది వయసుకు మీరినటువంటి ఒక వేదాంతం నాలో ట్రావెల్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎంత హ్యూమర్గా ఉన్నారో అంత వేదాంతం కూడా ఉంది. డెఫినెట్గా నాకు సబ్జెక్ట్ ఎవరైనా మాట్లాడుతూ ఉంటే చాలా ఇష్టంగా వింట. అలాగే కుర్రాళ్ళ దగ్గర కూర్చుంటే వాళ్ళ టాపిక్స్లో కూడా నేను చాలా గౌరవంగా, వాళ్ళల్లో అందవేసిన చేయగా మాట్లాడాలని కూడా ఆశ ఉంటుంది. వృత్తిపరంగా బాగా ఇబ్బంది పడిన సందర్భం ఉందా సార్? ప్రతిరోజు పోటీయే సార్, అంతేనా? 100%. మీ ఒక పాట, మీకు వచ్చిన పాట ఏ శృతి, మీ శృతి కాకపోతే, మీ వాయిస్ రేంజ్ అందకపోతే అక్కడి నుంచే స్టార్ట్ ప్రాబ్లం. నిజంగా అలా ఏదైనా ఒక పాటకి ఇబ్బంది పడ్డారండి? ఎన్నో వందల పాటలు. ఈ పాట నేను చాలా కష్టపడి పాడాను అని అనిపించిందా ఎప్పుడైనా? కష్టాన్ని నేను ప్రతి పాటను కూడా ఇప్పుడు నా మనిషికి ఒక పిచ్చింగ్ రేంజ్ ఉంటుందండి. అది మన వాయిస్కి ఇప్పుడు చాలా హై పిచ్లో ఉందనుకోండి, నేను పాడలేనని వెళ్ళిపోలేంగా. దాన్ని ఎట్లాగా మీకు అభ్యంతరం లేకపోతే? చాలా పాటలు ఉన్నాయి సార్. మీకు తమిళ్లో ఎక్కువ ఇట్లాంటి పోటీలు ఎక్కువ జరిగినాయన్నీ తమిళ. ఎక్స్పెరిమెంట్స్ కూడా ఎక్కువ చేసింది తమిళ్లోనే. ఈ ఉళ్ళతే ఎళ్ళితా అనే సినిమా తెలుగులో వీడవడండి బాబు అని చెప్పేసి శిల్పి మోహన్ బాబు గారికి అన్ని పాటలు నేనే పాడాను. దాంట్లో అవురా లైలా ఓ, ఇది నేను తక్కువ పాడుతున్నా. హౌరే లైలా ఓ, ఇది హౌరే మీలా. వాయిస్ టోటల్గా మార్చి ఫ్లేవరు. ఖలీద్ అని ఒక లెబనాన్ సింగర్, ఆయనది హబీబీ ఎను ఇలహైని ఉత్సాహాయాలి, అది పెద్ద హిట్ అయింది. నడక కలిసిన నవరాత్రి ఆ పాట వచ్చింది, అదే ట్యూన్. సో దాంట్లో నుంచి ఆయన సాంగ్స్ చాలా ఆ టైంలో చాలా ఎక్కువ పాపులర్. వన్న 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 మిలి, అది ఒక అరబిక్ పెద్ద హిట్. ఇవన్నీ ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ సొన్నాళ్ళే, ఆయన వాయిస్ని ఇమిటేట్ చేస్తూ ఇట్లాంటివి. దాంట్లోనే నుస్రత్ ఫతే అలీ ఖాన్ గారిది ఒకటి గజల్ పట్టుకొని అది సాంగ్ కింద చేయమని డైరెక్టర్ సుందర్ గారు అడగటం. మామని మామ పుత్తం పుదు పాటు సరిగా పదసా ఎక్కడో ఉంటుందన్నమాట. అది ఆ రేంజ్ కూడా అందదు. అటెండ్ చేసాం, పిచ్చితనంగా అటెంప్ట్ చేసి పాడేసాం, అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంతే ఆ మైక్ దగ్గరికి వెళ్తే ఏదో ఒక శక్తి ఆవహిస్తుందండి. ఓకే, అది దాని మీద ఉన్న భక్తి కావచ్చు, ఆ సిన్సియారిటీ కావచ్చు, చెయ్యాలనే తపన కావచ్చు, ఎక్స్పీరియన్స్ పెద్దవాళ్ళ నుంచి పాడి 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 పాడి. నాకు పెద్ద లక్ ఏంటంటే బాలు గారు, యేసుదాస్ గారు పాట నేర్పినాక ఆ స్ట్రక్చరు, స్కెలిటన్ మనం ఇస్తే దాన్ని ఎంత అందంగా చెక్కుతారు ఆ బొమ్మని. ఎక్కడ వరకు బ్రీతింగ్ గ్యాప్, ఒక లైన్ ఫినిష్ అయిన తర్వాత ఫినిషింగ్ అంటూ ఉంటుంది ప్రతిదానికి. ఓ కాలమా ఇది న్యాయమా, అక్కడ దాకా లాగాలి. ఒక బ్రెత్లో వెళ్ళాలి. ఆ ఫినిషింగ్ ఒక టెంపోలో ఒక అందం. ఈ న్యాయమా ఓ కాలమా ఇది నీ న్యాయమా, అది అబ్రప్ట్ కట్ అంటారు. ఒక లైఫ్ ఉండదు. సో కనెక్టివిటీ పాటలో భావయుక్తంగా పాడుతూ ఆ వర్డ్స్కి డైనమిక్స్ ఇస్తూ ఇవన్నీ వాళ్ళ దగ్గర పాడేటప్పుడు చూసి చూసి అది ఒక డిగ్రీ లాగా నాకు అలవాటు అయిపోయింది. దాంతో ఈ స్వరం రాయటం అలవాటు ఉండటం వల్ల ఎక్కువ పాటలు పాడగలిగా, అంటే లేట్ లేకుండా. ఈ అవార్డుల మీద ఏంటి మీ అభిప్రాయం? నాకు పెద్ద దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదు సార్. జానకమ్మ గారికి పద్మభూషణ్ ఇస్తే ఆవిడ వద్దు అని అంటూ ఆ సమయంలో ఒక మాట అన్నారు, దక్షిణాది గాయకుల మీద మొదటి నుంచి కొంచెం తక్కువ చూపు ఉంది అని. ఒప్పుకుంటారా మీరు? నాకు అంత టైం లేదు. అర్థమైంది నాకు. వాటి గురించి మనకెందుకు సార్, ప్రజలు ఒప్పుకుంటున్నారు అంతే, అదే పెద్దవాడు. వాళ్ళ ముందు సంతోషపెట్టండి, 10 ఆత్మలు ఆనందంగా చప్పట్లు కొడతారు, దానికన్నా ఆనందం సార్. అదే అవార్డు. వెరీ అవార్డులు ఇవన్నీ ఇస్తే ఇంట్లో చూసుకోవడానికి టైం ఉండదు మనకి. ఎక్కడో మూల పడేసి ఉంటాం. సంవత్సరానికి ఒకసారి తీసి అవి దులిపారా చూడండి అంటూ ఉంటాం. ఇదేమిటి మళ్ళీ పెయింట్ పోయింది ఏమిటి అని బాధపడటం, ఇవన్నీ ఎందుకు. మేధో సంపత్తి హక్కుల మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ. ఇద్దరు లెజెండ్స్ మధ్య ఒక చిన్నపాటి
స్పర్ధ ఉమ్. అని జనం అనుకుంటున్నారు. నిజంగా వాళ్ళు స్పర్ధ ఉందో లేదో తెలియదు, వాళ్ళు కలిసే ఉండొచ్చు. ఇవాళ మీడియా ఏం లేదు సార్, మనకేం బాగున్న కళ్ళతో చూడకుండా భూతద్దాలు పెట్టుకొని ఉన్న కళ్ళకి ప్రాబ్లం చేసుకునే పరిస్థితి ఇవాళ. అంటే ఏ వాదనను మీరు సమర్థిస్తారు అని అడగచ్చా? నేను వాదన అనే దానికన్నా నేను వాళ్ళ జూనియర్గా వాళ్ళిద్దరు లవర్ అంటే వాళ్ళ యొక్క అభిమానిగా అనుకుంటా. అభిమాని, వాళ్ళతో పాటు ట్రావెల్ చేశాను, వాళ్ళ అసిస్టెంట్స్గా నేను వర్క్ చేశాను. ఒక ఇళయరాజా గారు మనకి తుంబురుడు ఎక్కడ ఉంటారో తెలియదండి, ఒక అద్భుతమైనటువంటి గంధర్వుడు ఎక్కడ ఉంటారో తెలియదు. నేను చూసిన గంధర్వులు, నేను పనిచేసిన గంధర్వులు, ఒక ట్యూన్ పొద్దున ఒక రాజా చెయ్యి వేస్తే అని ఒక పాట ఒక 150 మందితో ఆర్కెస్ట్రాతో రికార్డ్ చేసి మధ్యాహ్నం వెళ్ళి జావిలమ్మకి కోయిలమ్మకి పాడలేని పాడు లోకం, దీనికి దానికి సంబంధమే ఉండదు. ఎవరైతే ఎంత ఆనందనే ఇళయరాజా గారు, ఆయన ఏంటండి రోజు ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆయనతో వర్క్ చేసినా బయట నుంచి చూస్తే ఆ విద్వత్తు ఏమిటి, ఆ క్రియేటివిటీ ఏంటి, అసలు మనం ఒక మ్యూజిక్లో ఒక పెద్ద ఒరవడిని సృష్టించి ఆయన చేస్తున్న పాటలేంటి, ఒక రాగం తీసుకుంటే ఆరోహణ అవరోహణ మారకుండా, చిన్న అనుస్వరం కూడా రాగం ఒక మిస్లీడ్ కాకుండా, అటువంటి మహానుభావుడిని ఇక చూస్తామా అనేది కూడా సందేహం. నాకు తెలిసి అపర గంధర్వులు, అపర కంపోజర్ ఎవరైనా ఉంటే ఇసై జ్ఞాని, అంటే ఇసై నిజమైన జ్ఞానం, సంగీతం మీద సంగీత జ్ఞాని అని ఎవరు పెట్టారో తెలియదు కానండి, ఆ పేరుకు సార్థకం. ఇటు చూస్తే ఈ మహానుభావుడు తేనెతో ఎప్పుడు అభిషేకం చేసుకున్నారు ఆయన శివునికి. 70 ఏళ్ళు వచ్చినా ఆయన గొంతులో ఆ మాధుర్యం తగ్గకుండా. ఏమిటండి వీళ్ళు చేసి ఎంత కష్టపడ్డారండి, ఎన్ని వేల పాటలు క్రియేట్ చేశారు ఈ మహానుభావు, ఎన్ని మిరాకిల్స్, క్షణక్షణం గగ్గోర పొడిచి అందరి బీపీలను కంట్రోల్ చేస్తున్నాయి వీళ్ళ పాటలు. ఈయన గాత్రం, ఆయన సంగీతం. ఏమండి ఎంతమంది డ్రైవింగ్లో వీళ్ళ ప్రాణాలను కాపాడుతున్నాయి, ఎంతమంది ఫ్యామిలీల్లో వీళ్ళ గొడవల్ని వాళ్ళు ఆ సిచ్యువేషన్ సాంగ్ వస్తే వాళ్ళ గొడవల్ని సర్ది మళ్ళీ ఒకటి చేస్తున్నాయి. ఎక్కడో ఉన్నటువంటి అమెరికాలో ఉన్న బిడ్డలకి తల్లిదండ్రులు గుర్తొస్తే ఆ కనెక్టివిటీని ఆ సెంటిమెంట్ని కలుపుతున్నాయి. ఎన్ని హృదయాలను ఆనందపెడుతున్నాయి. వీళ్ళకేంటండి భగవంతుడు ఇట్లాంటి పరీక్ష పెట్టాడు ఈ 70 ఏళ్ళు దాటినాక అని నేను ఆల్మోస్ట్ కన్నీరు పెట్టుకున్న రోజు అంటూ లేదు, ఒక వారం 10 రోజులు. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు ఇద్దరు. బాలు గారికి ఇళయరాజా గారికి ఇద్దరికి సన్నిహితులు కదా మీరు సార్, ఇద్దరు భార్యాభర్తలు అంటే ఇద్దరికి సన్నిహితులుగా మీరు చొరవ తీసుకుని గొడవను ముగించే ప్రయత్నం. నన్ను మామూలు కొట్టరు ఇద్దరు 10 కిలోమీటర్ల దూరం ఉండి చెప్పాల్సింది చెప్తాను తప్ప దగ్గరికి వెళ్తే ఆడుకుంటారండి బాబు, ఎందుకు వచ్చింది. కానీ వాళ్ళు కలవాలని రోజు ప్రార్థన చేస్తున్నా, డెఫినెట్గా ఒక మిరాకిల్ జరుగుద్ది. ఇదొక మిరాకిల్, ఇది దిష్టి. అంతే, వాళ్ళు చేసినటువంటి సంగీతానికి, ఆ తపస్సుకి దిష్టి పరిహారం లాగా ఏదో ఓ బ్యాడ్ టైం అనుకుంది. వాళ్ళని ఎవరు విడదీయగలరు సార్? మధ్యలో విడదీచ్చాం అనుకున్న వాళ్ళు పిచ్చోళ్ళు. వాళ్ళు ఎప్పుడు అజరామరంగా దేహాలు వీడినా కొన్ని వందల వేల సంవత్సరాలు వాళ్ళు పాడిన ఆయన చేసిన కంపోజిషన్స్, ఈయన పాడిన పాటలు కీర్తనలుగా తరిస్తాయి కాలాలు. నే పాడిన ముక్కాబులా కూడా ఒక కీర్తనగా వెళ్తుంది. ముక్కాబులా అని మనోభాగవతరా ఆయన ఆనాడు నొక్కి వక్కాణించిన కీర్తన ముక్కాబులా పాడిన ఆయన అనే కాలం కూడా 300-400 ఏళ్ళ తర్వాత. సో అట్లాగే కదా సార్, ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇప్పుడు ఎన్ని వందల వేల పాటలు వచ్చినా, వాళ్ళిద్దరి కాంబినేషన్స్ వచ్చిన పాటలు ఎందుకు కట్టిపడేస్తున్నాయి? ఆలోచించే కొద్దీ ఇంకా లోతు తెలుస్తుంది. సో ఆయన సంగీతంలో అంత డెప్త్ ఉంది, ఈయన గాత్రంలో అంత మాధుర్యం ఉంది. వాళ్ళు ఎంతో కష్టపడ్డారు సార్. వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎంత మిస్ అయి ఉంటారు. వాళ్ళకేంటి శాపం ఈ వయసులో ప్రజల చప్పట్లు విని ఇంకా ఆయుష్ ఇంకో 25-50 సంవత్సరాలు ఇలాగే మ్యూజిక్ చేసి ఇలాగే పాడాలని
కోరుకుంటున్న నాలాంటి వ్యక్తులు ఈ కొన్ని కోట్ల మంది ఉంటారు. వాళ్ళందరి తపన డెఫినెట్గా భగవంతుడు తీరుస్తాడు, ఇద్దరిని కలుపుతాడు. వాళ్ళని ఎవరు విడదీయలేరు సార్. టైంపాస్ లేదు, కాసేపు మాట్లాడుకోవడానికి జనాలకు ఒక చిన్న టాపిక్ అంతే, దిష్టి పోయిన అంతే. కొందరు సహచరులు మీతో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు లేరు కదా, అవును సార్. ఉదాహరణకు స్వర్ణలత లాంటి వాళ్ళు, వాళ్ళంతా గుర్తొస్తుంటారా? ఎలా ఉంటుంది? 100% సార్. ఎందుకంటే పెద్ద హిట్ కాంబినేషన్ కదా మీ ఇద్దరిది, స్వర్ణలత మనం. చాలా పాడాను, తమిళ్, కన్నడ, మంచి హిట్స్. ఆ అమ్మాయికి దొరికిన అన్ని హిట్లే అండి. మీరు ఏ పాట తీసుకోండి. తిల్లానా తిల్లానా, ముక్కాలా ముకాబులా, తిల్లానా సుజాత పాడింది. సరే. నేను చెప్తున్న మామూలుగా అసలు ఎన్ని పాటలండి అబ్బో. నైజాం బాబులు, అటు బాంబులు, మామూలు పాటల. ఆ అమ్మాయి పాడితే అదొక సుఖంగా ఉంటుంది. అంటే ఒక్కొక్క గొంతుకి ఒక్కొక్క ప్లేస్ చూసి పోస్తాడేమో తేనే దేవుడు. బాలుగారు అంటారు, ప్రపంచంలో ఆయన చూసిన వాళ్ళు అట ఫిమేల్ సింగర్స్లో పాట తొందరగా నేర్చుకునే వాళ్ళు ఇద్దరంట, చిత్ర, స్వర్ణలత అంట. డెఫినెట్గా ఉండొచ్చు, ఎందుకంటే ఇద్దరికి స్వరజ్ఞానం ఉంది. ఓకే, ఇద్దరు సంగీతం తెలిసిన వాళ్ళు. ఈ అమ్మాయి స్వర్ణలత అయితే పాపం మామూలుగా మాట్లాడటానికి కూడా సిగ్గుపడే అంత బిడియేస్తురాలు. చిన్న వయసులో పాపం ఏం అనుభవించకుండా పోయిందని బాధ. సో ఆయనది ఆటరా బొమ్మల ఆటరా, ఈ జగమాటరా బొమ్మల ఆటరా, కష్ట సుఖములు తప్పబోవని సృష్టిలో అవి నిజములేనని వెలుగు చీకటులేర్పనచి సృష్టినే ఆడించువాడి ఆటరా బొమ్మల ఆటరా. దీంట్లో అందరూ అనుకుంటూ ఉంటాం, వాపును చూసి బలం అనుకోబాక నాయన అని. రకరకాలుగా ఒక్కొక్కళ్ళ థింకింగ్ ఒక్కొక్కళ్ళ. అందుకే అనేది నీ ఎదుటి ఆత్మని గౌరవించి నువ్వు నవ్వుతూ మాట్లాడితే తిరిగి నవ్వుతూ మాట్లాడద్దు, పళ్ళు కొరికితే పళ్ళు కొరుకుద్ది. సో ఐఎమ్ సో హ్యాపీ సార్, మ్యూజిక్లో ఉండటం అనేది నా అదృష్టం. అందరినీ సంతృప్తి పరిచేది సంగీతం. అన్నిటికన్నా మీరు ఎంత గొప్ప వ్యక్తిని తీసుకొచ్చి స్పీచ్ ఇచ్చినా 10 నిమిషాల కన్నా వెళ్ళలేము. నెక్స్ట్ మీటింగ్ ఫోన్ చేస్తా అని పెట్టేస్తూ ఉంటారు మధ్యలో మాట్లాడుతూ. ఒక పాట పాడేటప్పుడు మాత్రం ఇలాగ ఉంటుంది, మొత్తం ఆఫ్ చేసుకుని ఉంటారు. ఆ సంగీతం ఆ పవర్, భగవంతుడికి మనిషికి కనెక్టివిటీ మ్యూజిక్, అది వృత్తికి ఇచ్చాడు నాకు. సో నేను అందరు మ్యూజిక్ వింటున్నా, అందరు మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేస్తున్నా, అందరు సింగర్స్తో ట్రావెల్ చేస్తున్నా, ప్రోగ్రామ్స్. సో అదే నాకు చాలా ఆనందకరమైన జీవితం ఇచ్చాడని రోజు స్వామికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను. దిస్ ఈజ్ మై సీక్రెట్. ఘంటసాల గారి పాటల్లో మీకు అత్యంత ఇష్టమైన పాట ఒక్క 2 లైన్లు. మనసున మనసే బ్రతుకున బ్రతుక. ఎందుకంటే ఈ రోజు నాకు ఎక్కడికోవచ్చు. ఇప్పుడు ఏంటంటే రికార్డింగ్స్ అయిపోయిన తర్వాత, కచేరీ అయిపోయిన తర్వాతను ఈ క్యాసెట్ పాటలు పేమెంట్ తక్కువ. వాళ్ళు ఏంటంటే చిన్న స్టూడియోలో వేసుకుంటారు, ఓ 2 గంటల్లో 5-6 పాటలు పాడేయాలి. లేదంటే థియేటర్ బడ్జెట్ కానీ సింగర్ బడ్జెట్ కానీ మనకి ఒరిజినల్గా 10,000 రూపాయల పాటకి ఇచ్చారనుకోండి, వీళ్ళు ఇచ్చేది 2,000, 2,500 కానీ ఇవ్వలేరు. అట్లాగైతేనే వెళ్ళగలరు. ఆ 1 అవర్లో పాడి రావాలి. పాడి వచ్చేస్తే ఇంట్లో తినకుండా వెయిట్ చేస్తున్న ఒక జన్మ ఒకటి ఉంటుంది మన కోసం. ఆమెది ఎందో వచ్చిన తర్వాత అప్పుడు దాంట్లో ఈ చరణం, నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు మించుటకు నేను నానని నిండుగా పలికే తోడుకరుండిన అదే భాగ్యము అని మనం పాడటం. వాళ్ళు ముసిముసి నవ్వులతో అప్పుడు దాకా వెయిట్ చేసిందంతా దిగి ఆనందించటం. ఆ టెక్నిక్ ఉపయోగించేవాళ్ళు. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత నిన్ను అబ్బో ఆపండి, రెండు టైం అయిందని ఆ పరిస్థితులు ఉంటాయి. 2 సంసారం మీది, చాలా మీ పిల్లలు, సంతృప్తికరమైన కుటుంబ జీవితం. మీ శ్రీమతి గారి పాత్ర గురించి చెప్పండి సార్. మన ఇంటర్వ్యూలో ఆవిడ గురించి మాట్లాడుకోకపోతే అన్యాయం. తను నాకు ఈ జన్మకి భగవంతుడు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ సార్. ఎందుకంటే వేవ్ లెంత్ని అర్థం చేసుకొని ఒక మనిషి, గవర్నమెంట్ జాబ్ కాదు, సడన్గా ఇవాళ నైట్ ఏదో కచేరీ వచ్చేసి
ఏ అండమానం నికోబారో వెళ్ళాం అనుకోండి, ఏ అర్ధరాత్రి అపరాత్రి వచ్చినా కూడా వస్తున్నా కొంచెం వేడివేడిగా రసం అంటే 3:30-4 గంటలకు లేచి తను తయారు చేసి ఇచ్చిన సందర్భాలు నాకు కానీ ఫారినర్స్ ఎవరన్నా వస్తే కానీ ఎందుకు చేయాలంటే నాకు ఓపిక లేదు అనేవాళ్ళు 99% చూస్తున్నాం ఈ ప్రపంచంలో. మీరు దయచేసి మీ స్నేహితుల్ని పిలవండి, కడుపు నిండా భోజనం పెడదాం అని తింటే ఆనందపడే వ్యక్తి చేయటానికి అసిస్టెంట్స్ ఉన్నా కూడా తన చేత్తోనే చేస్తుంది. సో అట్లాగా చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మూడుని అర్థం చేసుకొని ట్రావెల్ చేయటం అనేది అనుకూలవతి అయిన భార్య దొరికిన ఎడల స్వర్గం అన్నాడు, అనుకూలవతి కాబట్టి నరకం అన్నాడు. ఇది అనుకూలవతి కాబట్టి ఇది రోజు సైజును చూస్తే అర్థం. పాటల కులదేవత సుశీలమ్మ గారి గురించి ఒక్క మాటలో ఒక్క పాట. అపర సరస్వతి, అంత అమాయకురాలు, వాళ్ళని భగవంతుడే నడిపించాడు. ఏవిఎంలో వాళ్ళు నెలసరి జీతానికి వర్క్ చేసిన కాడి నుంచి ఈ రోజు వరకు ఇండివిజువల్గా షాపింగ్కి వెళ్ళిన అలవాట్లేదుగా. ఇవాళకి వయసులో ఉన్నప్పుడు లేదు, ఇప్పుడు వయసు అయిపోయినప్పుడు లేదు, ఎవరొకళ్ళు తోడు ఉండాలి. అప్పుడు హస్బెండ్ ఆయన ఉండేవారు, దాని తర్వాత అబ్బాయి, ఇప్పుడు కొడుకు కోడలు, లేకపోతే ఎవరో మనవరాలు తీసుకెళ్ళాలి. నానమ్మ ఇట్లా అబ్బా నువ్వు చూడవే అనే పరిస్థితే తప్ప వాళ్ళు ఎట్లా వర్క్ చేసి ఉంటారు ఇన్ని లాంగ్వేజ్లు. కన్నడ వాళ్ళకి కన్నడ వాళ్ళ సొంత మనిషిగా, మలయాళీస్కి మలయాళీస్ సొంత మనిషిగా, తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళుగా, తమిళ వాళ్ళకి తమిళ వాళ్ళుగా, ఏ పాటలో స్ట్రెంత్ తగ్గకుండా పాటను బట్టి ఆ క్లాసికల్ అంటే ఆ క్లాసికల్ బేసు, ఆ సంగతి ఒక్క చిన్న సంగతి మిస్టేక్ లేకుండా స్పూల్ రికార్డింగ్స్ నుంచి ట్రాలీలో తబలా, వీణలు, ఫ్లూటు ప్లేయర్స్ అందరిని కూర్చోబెట్టి వైలెన్స్ దగ్గర పక్కన పికప్ మైక్ ఉంటే సింగర్స్కి ఒక మైక్, మేల్ సింగరు ఫీమేల్ సింగరు, వాళ్ళని చుట్టి కోరస్ సింగర్స్, ఒకే ట్రాక్ రికార్డింగ్, స్పూల్ రికార్డింగ్, 15 రోజులు రిహార్సల్స్. ఆ పాట అంతా మైండ్లోకి ఎక్కినాక 16వ రోజు లేరు కుశలవుల సాటి అది నానని ఆరునిలో లేరు. ఎలా వర్క్ చేసి ఉంటారండి వీళ్ళు ఒక్కొక్క పాటకి అని ఆలోచిస్తే. ఇవాళ వచ్చే సింగర్స్ ఏం పాడుతున్నారు, మీరు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు? ఒక పాట రాగానే ఒక నైట్ టీవీలో చూడగానే పాపులర్ అయిపోతారా? నైట్ అంతా కూర్చొని శాశ్వతం అనుకుంటారా? చాలా రాంగ్ సిస్టమ్ వెళ్తున్నారు, బాధేస్తుంది. వాళ్ళ ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్లు ఏంటి, ఆ భయం ఏంటి, భక్తి ఏంటి, ఎన్ని మిస్ అవుతున్నారు వాళ్ళు వచ్చే జనరేషను. అవన్నీ వాళ్ళు ఇప్పుడు ఆ మహాతల్లులు పాడిన, జానకమ్మ గారు పాడిన పాటలు, సుశీలమ్మ గారు పాడిన పాటలే ఇప్పుడు వచ్చే సింగర్స్ కరెక్ట్గా ప్రాక్టీస్ చేసి పాడితే వాళ్ళు 5 years 6 years డిప్లొమా చేసినంత పుణ్యం వస్తుంది, అంత వర్త్ వస్తుంది. వాళ్ళకి వినే సందర్భాన్ని తల్లిదండ్రులు కలిగించట్లా. నాకందుకే ఈటీవీని చూసి చాలా గర్వంగా అనిపిస్తుంది. పాడుతా తీగ లాంటి కార్యక్రమాల్లో అప్పుడప్పుడు పద్యాలు వినిపించడం కానీ, పాత పాటలు పాడించడం కానీ, ఇవన్నీ ఏంటంటే ఒక్కసారి తాతయ్య ఒళ్ళో కూర్చున్న ఆ మనవడికి ఏంటి ఆ రోజుల్లో జరిగేవి చెప్పడానికి ఒక సంభాషణకి లింకు, కనీసం 10% అయినా వినటానికి. ఎవరి ఆర్టిస్టు, ఏం పాట ఇది, భక్త ప్రహ్లాదన ఆయన, ఇప్పుడు రోజానారాయణ గారు, తరుణ్ ఉన్నాడే అని ఇంత హిస్టరీ చెప్పడానికి ఒక లింకు. సో ఇట్లాంటి బ్యూటిఫుల్ ఇవన్నీ కూడా మనం మిస్ అవుతున్నాం. మనం ఇప్పుడు ఈ ప్రోగ్రాం ద్వారా డెఫినెట్గా సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఉంటారు. సుశీలమ్మ, జానకమ్మ పాడిన పాటలు వింటే చాలండి. పాత పాటలు ఉన్నాయి కొన్ని అద్భుతాలు, అవి వాళ్ళు ప్రాక్టీస్ చేసి పాడితే ఇవాళ ఈజీ సింగింగ్ వచ్చింది కదా, ఈజీ సింగింగ్ ఇవాళ మెథడ్కి మీరు బ్రహ్మాండంగా పాడవచ్చు ఎటువంటి పాటలైనా. అంత గొప్ప వర్క్ చేశారు సార్ వాళ్ళు. 4 లాంగ్వేజ్ మిమ్మల్ని కలుపుకోకుండా మాట్లాడుతున్నారు. లేదు, వాళ్ళ వెనకాల మనం ఫాలో అయ్యాం సార్, చూసాం, కళ్ళారా చూసాం, వాళ్ళ కష్టం చూసాం. రాత్రి 10:30-11 గంటలకి ఇంటికి పోయి ఆ 12 గంటలకి 4 ముద్దలు తిని పడుకొని పొద్దున్నే ఇంట్లో చేసుకోవాల్సిన పూజలు చేసుకొని మళ్ళా థియేటర్లకు వస్తే కారుల్లో సాంబార్ అన్నాలు తినేసి సంవత్సరాలు గడిపారండి. ఏం గడిపారు, అంకితం అయ్యారు వాళ్ళు. అందుకే ఇంత పేరు ఊరికినే వస్తుందండి పేరు.
అటువంటి గొప్ప వ్యక్తులు సుశీలమ్మ అంటే నాకు వాణి జయరామ్ గారు కానీ సుశీలమ్మ గారు కానీ ఆ డెడికేషన్, వాళ్ళు తనని తాను సమర్పించుకోవటం సంగీతానికి, సరస్వతికి, అందుకే వాళ్ళు అజరామరంగా నిలిచిపోతారు అంతే. చాలా గొప్ప మాట అడిగారు మీరు. దానికి చిత్ర గారి గురించి, ఇద్దరు ఒకే టైంకి వచ్చారు, దాదాపు 6 నెలలు తేడా అనుకుంటా. మా ఫేస్లు కూడా ఒకలాగే ఉంటాయి. అక్క తమ్ముడు అంటే మంచి గుమ్మడికాయల సైజులో ఉంటాం మేము. బంగారు తల్లి అంతే. తొలినాళ్ళలో మీ ఇద్దరి పాటలు విపరీతమైన హిట్ అయ్యాయి కదా. అందులో ఒకటి మధుర మరి తెలుగులో మేము అదే మన వీర విహారం రాయిట్టురా సున్ సాయిబా సున్, అది తెలుగులో రాగాలు. బా ఎన్ని అద్భుతమైన పాటలండి. చలి చంపుతున్న చెమక్కులు జుంబాహే హాగుంబాహే చిటపటని అబ్బో అబ్బా ఇది ఏమి వానా. ఆజ్కోట్ గారి దగ్గర ఎన్ని పాటలు పాడామండి. విద్యాసాగర్ గారి దగ్గర తెలుగులో రమణీ భరద్వాజ్. సుశీలమ్మ గారిని, జానకి గారిని పక్కన పెట్టి చిత్ర గారి తరం తర్వాత మీకు బాగా నచ్చిన ఫీమేల్ సింగర్ ఎవరండి? చిత్ర గారికి మీరు వర్స్టైల్ సింగర్ అనేది అందరికీ తెలుసు. సుజాత ఎక్స్ట్రానరీ మెలడీ, చాలా పాటలు పాడాం. మిన్మిని ఒక మిస్ అయిపోయింది, తనకి వాయిస్ ఏదో ప్రాబ్లం వచ్చి. అమ్మాయి డిట్టో జానకమ్మ వాయిస్లో ఏ ఫీల్ ఉందో అదే ఫీల్, అది భగవంతుడు ఇచ్చాడు. ఇప్పుడు కొంచెం మళ్ళీ పాడుతుంది ఒక్కటి మాత్రమే అందరికీ. చాలా పాడిందండి. దాని తర్వాత మేమిద్దరమే దగ్గర 150 సాంగ్స్ పైన ఉన్నాడు. లవ్ నా లవ్ మండన్న స్టవ్ పెద్ద హిట్లు ఉన్నాయి. తెలుగు తక్కువ ఆమె పాడింది. కొంతకాలానికి వాయిస్ ఏదో ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడేదో ఈ సమీపంలో పాడుతుంది. వాళ్ళ మ్యూజిక్ కాలేజ్ పెట్టుకున్నారని విన్నాను. చాలా కవుల సాహిత్యాన్ని మీరు మీ పాటల ద్వారా అనుభవించారు కదా. వైరముత్తు గారు కానీ, ఇటు శాస్త్రి గారు కానీ, వేటూరు గారు కానీ, సుందరామూర్తి గారి చాలా పాడానుగా. అది ఎలా ఉండేది? కవులతో మీ అనుబంధం ఎలా ఉంటుందండి? సుందరామూర్తి గారితో ఎక్కువ అనుబంధం ఎక్కువ నాకు. ఎందుకంటే చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్ నేను. మోర్ రొమాంటిక్ కాబట్టి కాదు, ఆయనకి ప్రతి పల్లవి మేము ఆ చెట్ల దగ్గర తిరుగుతూ ఉండేవాళ్ళం. అసిస్టెంట్ కాలం అనుబంధం. చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్ అని అది రారా బాబు మనం కాసేపు నడి చూద్దాం అనేవాడు. ఆయనతో అలాగా వెళ్ళేసి చాలా ప్రేమించేవాడు ఆయన. తర్వాత శాస్త్రి గారు, జొన్నవిత్తుల గారు, సుద్దాల అశోక్ గారు, సాహితీ, అప్పుడు ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా చక్రవర్తి గారి దగ్గర నాకు వాళ్ళతో, శ్రీనారాయణ రెడ్డి గారితో ఎంత మంచి అనుబంధం. కంపోజింగ్స్ వచ్చిన అంటే ఇక ఏంటంటే వీళ్ళందరితో చక్రవర్తి గారి దగ్గర ఉండటం వల్ల మనకి అనుబంధం అద్భుతంగా కలిపాడు అంతే. చక్రవర్తి గారు మహానుభావుడు. ఆయన దగ్గర ఉన్న అసిస్టెంట్లందరూ వాళ్ళ అందరూ మంచి పొజిషన్కి వచ్చారు. కార్యక్రమం ముగించే ముందు మీకు ఇష్టమైన ఒక పాట పల్లవితో క్లోజ్ చేద్దాం. మీరు పాడిందే అయి ఉండాలి. గురుభక్తితో బాలుగారిది ఎక్కడ పాడతారని ముందు లేదు, మీరు పాడిందే. జువ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది, వెచ్చని వేడుక రగిలిందిలే, నీవే నా ప్రేమవులే, నీకేలే అందుకో ప్రేమ గీతం. ప్రేమ గీతం అంత దాహం తీరట్లేదు సార్ మీరు అలా పాడుతూ ఉంటే. అయితే మా ఐ డ్రీమ్ ఛానల్ న్యూ జెర్సీ ఇళయరాజా ఫస్ట్ కాన్సర్ట్కి మీరు వచ్చారు. అనుభవం గుర్తుందా? ఒక్కో స్టేజ్లో ఒక్కొక్క కామెడీలు జరుగుతూ ఉంటాయి. చాలా సంతోషం. మా దాహం తీరలేదు, ఇంకొక పాట పాడితే క్లోజ్ చేస్తాం. నాకు పుస్తకం చూసి పాడటం అలవాటు. మీరు అడుగుతుంటే మేము అడగచ్చా? అడగండి, తెలిస్తే 2 లైన్లు పాడతాయేమో, తెలియకపోతే తననా అంట. తిల్లానా తిల్లానా సార్, తిల్లన్నా తిల్లన్నా నా కసి కళ్ళకునా చిక్కు చిక్కు చిందయ్యన్నానా అన్నాను, ముద్దు చాలే మీనా అది ఎంత చిన్నదైనా, చెక్కు చెక్కు ఇచ్చెయ్యన్నానా, ఓ కన్ను గీటితే సుల్తానా కసి కట్టు దాటడా దీవానా,
కొంటె ముద్దుల కప్పం కట్టి కాటే వేసేనా. రుక్కు రుక్కు రుక్కుమని కూడా 2 లైన్లు. రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి సుగుణమణి రబ్బా హోయ్ రబ్బా, చెక్క 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 రథమును తెమ్మని రబ్బా హోయ్ రబ్బా, తన నిన్నకేలాడి కృష్ణుడి తరలి రమ్మని తన నిన్నది తారి రుక్కు రుక్కు రుక్కుమిణి. ఎంబాడిమెంట్ ఆఫ్ ఎనర్జీ మీరు ఇన్ని రోజులు మనం కాఫీ తాగటం ద్వారానే ఎనర్జీ తెచ్చుకుంటున్నాం. అలా కాకుండా కాఫీని వాసన చూసినా కూడా మనో గారి వాయిస్ ఏ కాఫీకి తక్కువ కాదు. ప్రపంచంలో ది బెస్ట్ కాఫీ మీరు తెచ్చిన మనో గారి వాయిస్ అంత టేస్ట్ ఉండదు. అది ఖాయం, ఖచ్చితం, అందులో అనుమానమే లేదు. కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమంలో భవిష్యత్తులో కూడా మనం మనో గారిని మరిన్నిసార్లు కలుసుకుందాం. వారు కాదన్నా అవునన్నా వారి వెంటబడైనా కలుద్దాం. ఎందుకంటే ఇంత ఆనందం మళ్ళీ మనకి దొరకదు, ఈ విధమైన ఆనందం మనకు దొరకదు. చాలా థ్యాంక్స్ సార్, మీరు మా కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమానికి సో మచ్ సార్ టైం ఇచ్చారు, మాతో చాలాసేపు మాట్లాడారు, మీ మనోభావాలు నిష్కర్షగా చెప్పారు. చాలా సంతోషం. మరిన్నిసార్లు మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను. ఎవరినైనా నొప్పించుంటే క్షమించాలి, మన ఫ్లో మనది అంతే. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ మనో. Watch my exclusive interview with Yamuna Kishore in iDream.